లాస్ట్ లో సాల్యుబిలిటీ అనే పార్ట్ చెప్తా ఉన్నారా. మొత్తానికి నేను చెప్పింది ఏంటంటే చివరిలో డెల్టా హెచ్ సొల్యూషన్ అంటే ఎంథాల్పీ ఆఫ్ సొల్యూషన్ అంటే డెల్టా హెచ్ హైడ్రేషన్ ప్లస్ డెల్టా హెచ్ లాటిస్. దీనికి వర్డ్స్ కూడా క్లియర్ చెప్పాను. డెల్టా హెచ్ హైడ్రేషన్ అంటే హైడ్రేషన్ ఎంథాల్పీ అన్నాను. డెల్టా హెచ్ లాటిస్ అంటే లాటిస్ ఎంథాల్పీ అన్నాను. ఇదేమన్నా పాజిటివ్ రా డెల్టా హెచ్ హైడ్రేషన్, సారీ నెగిటివ్ రా. డెల్టా హెచ్ లాటిస్ ఏమన్నా నెగిటివ్ రా, పాజిటివ్ రా. మళ్ళీ ఇంకోసారి హైడ్రేషన్ నెగిటివ్ రా అంటే మీకు నేను చెప్పాను క్లియర్గా హీట్ రిలీజ్ అవుతుందిరా అని. లాటిస్ ఏమన్నా పాజిటివ్. ఏం చెప్పానంటే ఆ లాటిస్ లోపల వాటర్లో డిజాల్వ్ చేసినప్పుడు బ్రేక్ అవుతుందిరా, ఆ బ్రేక్ అవడానికి మన ఎనర్జీ ఇవ్వాలిరా అన్నాను. ఇది పాజిటివ్. అదేవిధంగా పాజిటివ్ అయాన్ నెగిటివ్ అయాన్ చుట్టూ వాటర్ వస్తుందిరా, దాన్ని హైడ్రేషన్ అంటావురా. అలా రావటం వల్ల హీట్ రిలీజ్ అవుతుందిరా అని చెప్పాను. ఇది నెగిటివ్. ఓకే, ఎప్పుడు కూడా నువ్వేం చెప్తావు అంటారా, డెల్టా హెచ్ సొల్యూషన్ నెగిటివ్ అయితే కనుక సాల్యుబుల్ అని చెప్తావురా. పాజిటివ్ అంటే ఇన్సాల్యుబుల్ రా. పాజిటివ్ అంటే ఇన్సాల్యుబుల్. అది నెగిటివ్ అవ్వాలంటారా, డెల్టా హెచ్ హైడ్రేషన్ అనేది డెల్టా హెచ్ లాటిస్ కంటే ఎక్కువ ఉండాలి. ఆ మాట నిన్న కూడా చెప్పాను. ఎందుకంటే లాటిస్ పాజిటివ్ వాల్యూ, హైడ్రేషన్ నెగిటివ్ వాల్యూ కాబట్టి ఓవరాల్ నెగిటివ్ అవ్వాలంటే హైడ్రేషన్ ఎక్కువ ఉండాలి. సేమ్ రా, ఇదే రివర్స్ లో తీసుకున్నాం అనుకోండి, లాటిస్ ఎక్కువ ఉందనుకోండి అప్పుడు పాజిటివ్ వస్తుందిరా. జనరల్ గా నెగిటివ్ అంటే సాల్యుబుల్ రా, పాజిటివ్ అంటే ఇన్సాల్యుబుల్ రా. పాజిటివ్ అంటే ఇన్సాల్యుబుల్ రా. ఇది అంటే నీకు ఒక చిన్న క్లారిఫికేషన్ రా. ఇంక్రీజ్ ఆఫ్ డెల్టా హెచ్ హైడ్రేషన్, ఇంక్రీజ్ ఆఫ్ డెల్టా హెచ్ హైడ్రేషన్ ఫేవరబుల్ ఫర్ సాల్యుబిలిటీ. ఫేవరబుల్ రా, ఫేవరబుల్ ఫర్ సాల్యుబిలిటీ. ఫేవరబుల్ సాల్యుబిలిటీ అంటే సాల్యుబిలిటీ పెరిగిద్దిరా. అదేవిధంగా డిక్రీజ్ ఆఫ్ డెల్టా హెచ్ లాటిస్, డెల్టా హెచ్ లాటిస్ తగ్గటం రా, ఫేవరబుల్ ఫర్ సాల్యుబిలిటీ. అంటే హైడ్రేషన్ ఎంథాల్పీ అని పెరగాలరా, లాటిస్ ఎంథాల్పీ అని తగ్గాలరా. అది సాల్యుబిలిటీకి ఫేవరబుల్ రా, ఫేవరబుల్ ఫర్ సాల్యుబిలిటీ. ఇప్పుడు ఆ సాల్యుబిలిటీ గురించి మీకు కొద్దిగా వేరే పాయింట్స్ కూడా చెప్పాలి. ఒక 5 minutes చెప్తారా. మీకు సినాప్సిస్ చెప్పామరా కెమికల్ బాండ్లో, ఆ సినాప్సిస్ మనకు అవసరం అవుతారా. సరే, పవన్ అంతా క్లియర్ గానే ఉంది కదా, బోర్డు కానీ ఏదైనా క్లియర్ గానే ఉంది సార్. ఓకే, కంటిన్యూ అవుదా, ఏదైనా డిస్టర్బెన్స్ ఉందా చెప్పు. రైట్, మళ్ళీ ఇంకొకసారి వినండిరా, ఎందుకంటే ఇది కీ పాయింట్ కాబట్టి మళ్ళీ చెప్తున్నారా. డెల్టా హెచ్ సొల్యూషన్ అన్న క్లాస్ లో డెల్టా హెచ్ హైడ్రేషన్ ప్లస్ డెల్టా హెచ్ లాటిస్ అన్నాను. జాగ్రత్త అమ్మ, కెమిస్ట్రీలో క్లాస్ చాలా ఇంపార్టెంట్. నీకు రిపీటెడ్ చెప్పాను నోట్స్ రాసుకోవడం కానీ ఏదైనా. ఇది నెగిటివ్ రా హైడ్రేషన్, లాటిస్ ఏమైనా పాజిటివ్. అంటే హీట్ రిలీజ్ అవుతుంది హైడ్రేషన్ లో, లాటిస్ లోనే అబ్జర్వ్ అవుతుంది. డెల్టా హెచ్ నెగిటివ్ సొల్యూషన్ కనుక నెగిటివ్ అయితే సాల్యుబుల్ రా, పాజిటివ్ అయితే ఇన్సాల్యుబుల్. ఎప్పుడు నెగిటివ్ అవుతుందంటే హైడ్రేషన్ లాటిస్ కంటే ఎక్కువ ఉన్నప్పుడు. ఎప్పుడు పాజిటివ్ అంటే లాటిస్ హైడ్రేషన్ కంటే ఎక్కువ. అందుకని మనకేంటంటే హైడ్రేషన్ ఇంక్రీజ్ అనేది సాల్యుబిలిటీకి ఫేవరబుల్ రా, లాటిస్ డిక్రీజ్ అనేది కూడా దానికి ఫేవరబుల్ రా. అయిపోయిందిరా ఇది. ఇక్కడ ఇంకొక చిన్న పాయింట్, నిన్న హైడ్రేషన్ అన్నా కదా, దాని మీద కొద్దిగా వేరే పాయింట్ చూద్దాంరా. ఓకేనా. అదేంటంటే మీతోటి ఏం చెప్పానంటే అయానిక్ కాంపౌండ్స్ సాల్యుబుల్ ఇన్ పోలార్ సాల్వెంట్స్. నిన్న క్లాస్లో చెప్పాను. పోలార్ సాల్వెంట్స్ లో సాల్యుబుల్ అవుతాయి అనేది పాత పాయింట్. ఏం ఓకేనా, నిన్నే చెప్పాను జస్ట్. పోలార్ సాల్వెంట్స్ అని మీకు నేను చెప్పిన ఎగ్జాంపుల్ H2O, D2O ఉన్నాయిరా నోట్స్ మీ దగ్గర. CH3COH, ఆల్కహాల్ అంటే కార్బాక్సిలిక్ యాసిడ్, ఆల్కహాల్, ఇవన్నీ కూడా పోలార్ సాల్వెంట్స్.
ఇక్కడ లైక్ డిజాల్వ్ లైక్ కాన్సెప్ట్ ఉంటుంది అని చెప్పాను. అంటే అది అయితే రీజన్ మనకు కావాలి. వై అయానిక్ కాంపౌండ్స్ సాల్యుబుల్ ఇన్ రీజన్ కావాలి. వై అయానిక్ కాంపౌండ్స్ సాల్యుబుల్ ఇన్ పోలార్ సాల్వెంట్స్. వింటారా అందరూ? పోలార్ సాల్వెంట్స్ decrease the attraction between the oppositely charged ions. ఏమన్నా polar solvents decrease attractions between oppositely charged ions. Oppositely charged ions మధ్య అట్రాక్షన్స్ ని తగ్గించేస్తారా? దాని అర్థం ఏంటో నేను చెప్తాను, వినండి. ఇప్పుడు Na ప్లస్ ఉందనుకోండి, నిన్న క్లాస్లో చెప్పాను Na ప్లస్ చుట్టూ వాటర్ వస్తుందా అని. ఇది ఇలా వాటర్ చూపించాను. ఓకేనా? ఇది వాటర్. Cl మైనస్ చుట్టూ కూడా వాటర్ వస్తుందని చెప్పాను. ఇది వాటర్, Cl మైనస్ చుట్టూ. ఓకేనా? ఇది వాటర్. రైట్, ఒకసారి చూడండి. ఈ వాటర్ లేకుండా ఉంటేరా, ఇంకోసారి వాటర్ గనక లేకుండా ఉంటే Na ప్లస్ Cl మైనస్ డైరెక్ట్ అట్రాక్షన్ ఉంటుంది. ఈ వాటర్ గనక ఉంటే ఆ డైరెక్ట్ అట్రాక్షన్ తగ్గిపోతుందిరా. చూడండి నేనేమన్నాను, polar solvents decrease attraction between oppositely charged ions because they involve between these two. అంటే ఈ మధ్యలోకి వచ్చేస్తాయి, ఆ రెండు అయాన్స్ మధ్యలో ఈ సాల్వెంట్ వస్తాయి. అంటే సాల్వెంట్ పార్టికల్స్ ఆక్యుపై బిట్వీన్ ద ఆపోజిట్లీ చార్జ్డ్ అయాన్స్ మధ్యలో ఈ ఆక్యుపై చేస్తాయి. సో డిక్రీస్ అట్రాక్షన్. ఓకేనా? అయితే ఇప్పుడు ఇక్కడ ఈ డిక్రీజ్ ఆఫ్ అట్రాక్షన్ చూడండి బిట్వీన్ ఆపోజిట్లీ చార్జ్డ్ అయాన్స్ ప్రపోర్షనల్ టు డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ ఆఫ్ సాల్వెంట్. డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ మళ్ళీ ఇంకోసారి, డిక్రీజ్ ఆఫ్ అట్రాక్షన్ బిట్వీన్ ఆపోజిట్లీ చార్జ్డ్ అయాన్స్ ప్రపోర్షనల్ డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్. అంటే ఆ అట్రాక్షన్ ప్రాక్టికల్ గా ఆ వాల్యూ తోటి చెప్తారా, ఆ సాల్వెంట్ యొక్క డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ ప్రపోర్షనల్ ఉంటుంది. ఓకేనా? అప్పుడు ఏమవుతుందంటేరా, సాల్యుబిలిటీ ఆఫ్ సాల్ట్ ప్రపోర్షనల్ టు డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్. ఒక్కసారి నేను చెప్పేది వినండి. డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ మీకు చెప్పిన సాల్వెంట్స్ కి రాస్తున్నారా? H2O, D2O, యాసిడ్ RCOOH, ఆల్కహాల్ ROH ఇలా ఉంటుందిరా. అంటే హైయెస్ట్ డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ వాటర్ ఉంటుందిరా. ఓకేనా? సో సాల్ట్స్ ఆర్ మోర్ సాల్యుబుల్ ఇన్ వాటర్. ఎందుకు జనరల్ గా సాల్ట్స్ వాటర్ ఎందుకు సాల్యుబుల్ అంటే ఈ పాయింట్ చెప్పాలా. హైయెస్ట్ డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ ఫర్ వాటర్ అంటే వాల్యూతో పని లేదు కానీ వాటర్ ఉంటుంది. సో మళ్ళీ ఇంకోటి కూడా ఎప్పుడైనా మీకు ఒక క్వశ్చన్ అడుగుతాడు, సాల్ట్స్ మోర్ సాల్యుబుల్ ఇన్ H2O దాన్ D2O. అంటే వాటర్ కి హెవీ వాటర్ కంటే సాల్ట్స్ ఎక్కువ సాల్యుబుల్. మళ్ళీ ఇంకోసారి క్వశ్చన్, సాల్ట్స్ మోర్ సాల్యుబుల్ ఇన్ H2O దాన్ D2O బికాస్ H2O డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ మోర్ దాన్ D2O. H2O డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ మోర్ దాన్ D2O. H2O డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ D2O కంటే ఎక్కువ ఉంటుంది. ఇంకొకసారి డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ అంటే మీనింగ్ ఏం చెప్తానంటే పాజిటివ్ నెగిటివ్ అయాన్స్ మధ్య అట్రాక్షన్ డిక్రీజ్ చేయొచ్చురా, డిక్రీజ్ ఆఫ్ అట్రాక్షన్. అది వాటర్కి ఎక్కువ. ఎప్పుడైతే వాటి మధ్య అట్రాక్షన్ బాగా తగ్గిపోతుందో అది ఎక్కువగా సాల్యుబుల్ అవుతుందని పాయింట్. ఇది
ఇంకొక వెర్షన్ అంటే ఒకే పాయింట్ డిఫరెంట్ వెర్షన్స్ లో మాట్లాడుతున్నావరా. అయిపోయిందా? రైట్. కంటిన్యూషన్ వెళదాం ఇంతవరకు. ఏనండి కంటిన్యూషన్. నిన్నరా మీకు గుర్తుందో లేదరా ఒకసారి వినండి. హైడ్రేషన్ రా చెప్పాను. హైడ్రేషన్ ఆఫ్ అయాన్, హైడ్రేషన్ ఆఫ్ అది ఏ అయాన్ అని కావచ్చు, క్యాటయాన్ ఆర్ యానయాన్. ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు సైజ్ ఆఫ్ అయాన్. అయాన్ యొక్క సైజుకి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఛార్జ్. అంటే ఛార్జ్ ఎక్కువ ఉంటే హైడ్రేషన్ ఎక్కువరా. అంటే హైడ్రేషన్ అని ఏం చెప్పానంటే అయాన్ ఈజ్ సరౌండెడ్ బై వాటర్ అని చెప్పాను రా. సైజు తక్కువ ఉండాలిరా. నేను ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకుంటారా. Li ప్లస్ Na ప్లస్ K ప్లస్ Rb ప్లస్ సిఎస్ ప్లస్ ఫ్రెండ్స్ మొదలెద్దాంరా. ఇక్కడ హైడ్రేషన్ ఆర్డర్ ఏందో మీరు ఒకసారి చూడండి. హైడ్రేషన్ ఆర్డర్, హైడ్రేషన్ ఆర్డర్ లిథియంకి ఎక్కువరా. హైడ్రేషన్ లిథియంకి ఎక్కువరా. ఎందుకంటే ఛార్జ్లో తేడా లేదు, అన్నిటికీ +1 ఛార్జే ఉందిరా. ఓకేనా? లిథియంకైనా +1 అన్నిటికీ. తేడా ఎక్కడ ఉందంటే సైజులో ఉందిరా. స్మాల్ అయాన్ లిథియం రా. అది పాయింట్ ప్రకారం హైడ్రేషన్ ఎక్కువ. దాని ఉద్దేశం ఏంటో నేను చెప్తాను వినండి. ఇప్పుడు రా ఈ లిథియంలో ఒరే ఒక్క నిమిషం రా. ఇది లిథియం అయాన్ అనుకున్నారా. ఇది అది లిథియం అయాన్ రా. దీని చుట్టూ నేను వాటర్ రాస్తున్నారా. ఓకేనా? చుట్టూ వాటర్ రాస్తున్నారా. ఇదిగో చూడమ్మా, OH2 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 ఇలా రాస్తాను. ఇక్కడ కూడా రాస్తాను OH2, ఇది కూడా OH2 రా. ఇది వాటర్ ఇక్కడ కూడా రాస్తాను. ఇదిరా. అదే సీజియం అయాన్ తీసుకున్నారా. ఒరే ఇదిగో మధ్యలో కావాలంటే సింబల్ కూడా రాసుకోండి, Li ప్లస్ అని. ఇదిగో సీజియం ప్లస్ ఇదిరా. ఒరే ఇక్కడ లిథియం ప్లస్ ఇదిగో మధ్యలో ఉంది కదా చిన్నదిరా. ఇదిగో సీజియం ప్లస్ పెద్దది రాస్తాను. కానీ చుట్టూ వచ్చే వాటర్ తక్కువ ఉంటాయిరా. చూడండి వినపడుతుంది అందరికి. చుట్టూ వచ్చే వాటర్ తక్కువ, దాని అంత గీలేదురా. ఇదిగో ఇప్పుడు నేను మొత్తం కలిపి ఇదిగో ఇదిరా, ఇది మొత్తం కలిపి ఇదిరా. అంటే క్లియర్గా నేను చెప్పింది ఏంటంటే ఎక్కువ వాటర్ అక్కడ ఉన్నాయి. ఇదిగో మధ్యలో లిథియం రా, చిన్న అయాన్ ఇది. లిథియం ప్లస్ అని పెట్టాను రా. ఓకేనా? ఈ మధ్యలో లిథియం ప్లస్ అని చెప్తున్నాను, చిన్న అయాన్ రా. ఓకేనా? ఇది సీజియం ప్లస్ పెద్ద అయాన్. ఇక్కడ ఎక్కువ వాటర్ ఉందా, ఇక్కడ తక్కువ వాటర్ ఉందా. సేమ్ అదే విధంగా Be+2 Mg+2 Ca+2. ఓకేనా? అదేవిధంగా Sr+2, అదేవిధంగా Ba+2. ఓకేనా? అప్పుడు కూడా ఇదేరా Be+2 చిన్నది ఇది. అంటే హైడ్రేషన్ ఎక్కువ. ఇందాక హైడ్రేషన్ ఆర్డర్ అన్నా కదా, అయితే హైడ్రేషన్ ఎంథాల్పీ ఆర్డర్ కూడా ΔH హైడ్రేషన్ ఆర్డర్ రెండు అదేరా. ΔH హైడ్రేషన్ ఆర్డర్ ఏదైనా అంటే హైడ్రేషన్ ఎంథాల్పీ. ఆ మాడ్యులస్ ఎందుకు పెట్టానంటే అది సైన్ నెగిటివ్ ఇందా చెప్పాను హైడ్రేషన్ ఎంథాల్పీ. అందుకని మనం మ్యాగ్నిట్యూడ్ చూడాలని చెప్పడం కోసం ఇది పెట్టాను. అంటే హైడ్రేషన్ అయినా హైడ్రేషన్ ఎంథాల్పీ అయినా ఇలా ఉంటుందా. అయిపోయిందా? సరే, ఇంకొక పాయింట్కి వెళ్ళారా. రెండో పాయింట్ ఇలా రాశాం కదా హైడ్రేషన్ ఆర్డర్. ఏది వీటికి మనకర కండక్టివిటీ తీసుకుంటే, కండక్టివిటీ ఓకేనా, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు సైజ్ ఆఫ్ హైడ్రేటెడ్ అయాన్. ఏమన్నా హైడ్రేటెడ్ అయాన్
సైజ్ ఆఫ్ హైడ్రేటెడ్ అయానికి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ గా ఉంటుంది. సైజ్ ఆఫ్ హైడ్రేటెడ్ అయాన్. దీని ఉద్దేశం ఏంటో మీరు వినండి, దీనికి కొద్దిగా మీకు మీనింగ్ చెప్పాలి. సరే, ఇది కూడా రౌండ్ అప్ చేసుకోండి. పాయింట్ కండక్టివిటీ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు సైజ్ ఆఫ్ హైడ్రేటెడ్ అయాన్ అంటారా? హైడ్రేటెడ్ అయాన్ చిన్నదైతే కండక్టివిటీ ఎక్కువ ఉంటుందిరా, అంతే, వేరే ఏం లేదు. మర్చిపోయాను ఇందాక హైడ్రేషన్ ఆర్డర్ పాజిటివ్ అయాన్స్ రాస్తాను కదా, అదేవిధంగా నెగిటివ్ అయాన్స్ కూడా రాస్తారా నేను? చూడండి అందరూ, నెగిటివ్ అయాన్స్ ఎఫ్ మైనస్ సిఎల్ మైనస్ బిఆర్ మైనస్ ఐ మైనస్, ఇవి నెగిటివ్ అయాన్స్. ఇప్పుడు ఆటోమేటిక్గా దేనికి ఎక్కువ అంటే ఎఫ్ మైనస్కి ఎక్కువ. ఇది హైడ్రేషన్, ఎందుకంటే ఎఫ్ మైనస్ చిన్నది కాబట్టి. ఎఫ్ మైనస్ అంటే చిన్నది, ఓకేనా? రైట్, ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోండి. సరే, ఇది రబ్ చేసి కొద్దిగా పాయింట్ చెప్తారా? ఇది గుర్తుపెట్టుకోండి, కండక్టివిటీ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు సైజ్ ఆఫ్ హైడ్రేటెడ్ అయాన్, మర్చిపోవద్దురా. ఇప్పుడు నేను చెప్పబోయేది వినండి, 2 పార్ట్స్గా చెప్తున్నారా. నార్మల్ అయాన్ సైజ్ రా, నార్మల్ అయాన్ సైజ్ Li ప్లస్ Na ప్లస్ K ప్లస్ Rb ప్లస్ Cs ప్లస్. ఇలా కొద్దిగా గ్యాప్ ఇస్తున్నారా? మీరు కూడా గ్యాప్ ఇచ్చుకోండి. సైజ్ ఏంటంటే సైజ్ ఆర్డర్, ఏది ఎక్కువ నార్మల్ అయాన్ సిఎస్ ప్లస్ ఎక్కువ. కొద్ది గ్యాప్ ఇచ్చి ఇక్కడ రాస్తున్నారా. హైడ్రేషన్ హైడ్రేటెడ్ అయాన్ సైజ్ రా, ఇది కూడా ఆర్డరేరా, ఇక్కడ రాస్తాను. హైడ్రేటెడ్ రా, ఇది చూడండి, లిథియము బ్రాకెట్లో యాక్వస్ అంటే హైడ్రేటెడ్, దాని చుట్టూ వాటర్ వచ్చిందంట. ఇందా ఇక్కడ పెట్టలేదురా. Na ప్లస్ యాక్వస్ K ప్లస్ యాక్వస్. ఎరా యాక్వస్ అంటే ఏంట్రా? హైడ్రేటెడ్ అంటరా. Rb ప్లస్ యాక్వస్ Cs ప్లస్ యాక్వస్, ఇదిరా. ఇప్పుడు ఇది హైడ్రేటెడ్ అయ్యాను కదా, జాగ్రత్త చూడండి ఒకసారి. మరి ఇందాక నేను గీసినప్పుడు లిథియం అయాన్ చిన్నది గీసాను, ఇది పెట్టి చూపించాను రా. ఇది లిథియం అయాన్. సీజం అయాన్ పెద్దది గీసాను రా. కానీ హైడ్రేటెడ్ అయాన్ వచ్చేసరికి లిథియమే బాగా పెద్దది చూపించాను రా. సీజం దీనంత పెద్దది కాదురా, ఇట్లా చూపించాను. ఇదిగో ఇది హైడ్రేటెడ్ అయాన్ లిథియమే ఎక్కువ. హైడ్రేటెడ్ అయాన్ లిథియమే ఎక్కువ, ఎందుకంటే దాని చుట్టూ ఎక్కువ వాటర్ ఉండదు. వాటర్ తోటి కలిపిరా, వాటర్ తోటి కలిపి. అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఒక చిన్న స్టోన్ ఉందిరా, దానికంటే చిన్నదైన ఒక స్వీట్ మొక్క ఒకటి ఉంది అనుకున్నాం. స్టోన్ చుట్టూ ఈగలు రావురా, స్వీట్ చుట్టూ ఈగలు వస్తాయిరా. ఓకే, ఈగలు వచ్చిన తర్వాత ఏమవుతుందంటే ఆ స్వీట్ పీస్ ఈ స్టోన్ కంటే పెద్దగా ఉంటుంది. ఈగల ప్లేస్లో వాటర్ని ఇమాజిన్ చేసుకోండి. ఇదిరా, ఇది ఏమన్నా లిథియం చుట్టూ బాగా ఎక్కువ వస్తుందిరా, కాబట్టి అదిగో సీజం. ఇది హైడ్రేటెడ్ అయాన్ సైజు. ఇదే పాయింట్ నువ్వు మెగ్నీషియం కూడా తీసుకోవచ్చు, అందుకని గ్యాప్ వదులుకోండి రా అన్నాను. Mg+2 Be+2, ఓకేనా, Ca+2, అదేవిధంగా Sr+2 Ba+2. అన్నిటికంటే మామూలుగా అయితే Ba+2 ఎక్కువ. ఇది ఇందాక F మైనస్ వాటికి కూడా తీసుకోవచ్చు, F మైనస్ Cl మైనస్ Cr మైనస్ I మైనస్. ఇది కానీ హైడ్రేటెడ్ వచ్చినప్పుడు రా, ఇది వదిలేసి కింద రాస్తున్నారు ఇక్కడ. హైడ్రేటెడ్ వచ్చినప్పుడు లిథియం అది అయిపోయింది కదా, రెండోది రాద్దారు. బెరీలియం Be+2 యాక్వస్, Mg+2 యాక్వస్. జాగ్రత్త, బాగా ఇంపార్టెంట్ పాయింట్స్ ఇంత టైం తీసుకొని చెప్తాను నేను, మీకు తెలుసుకోండి. Sr+2 యాక్వస్, Ba+2 యాక్వస్. ఇప్పుడు వాటర్ వచ్చిన తర్వాత ఏమవుతుంది? Be+2 లార్జ్ అయిపోద్ది. Be+2 లార్జ్. సేమ్ ఇదే పాయింట్ F మైనస్ కూడా అప్లై చేయొచ్చు. F మైనస్ యాక్వస్,
Cl minus aqueous, Br minus aqueous, I minus aqueous. ఇది ఎక్కువ F minus aqueous సైజ్ ఎక్కువ F minus aqueous. ఇప్పుడు ఒక్కసారి మీరు వినండి, కండక్టివిటీ ఆర్డర్ నేను చెప్పాలరా. ఇందాక ఏం చెప్పాను చూడండి, అక్కడ మీకు రాసిన స్టేట్మెంట్ కండక్టివిటీ ఆర్డర్. కండక్టివిటీ ఆర్డర్ ఏముంటుందంటే ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు సైజ్ ఆఫ్ హైడ్రేటెడ్ అయాన్. కాబట్టి ఇప్పుడు ఇది తీసుకున్నారు అనుకోండి, Li ప్లస్ aqueous, Na ప్లస్ aqueous, K ప్లస్ aqueous, Rb ప్లస్ aqueous, Cs ప్లస్ aqueous. జాగ్రత్త అమ్మా. ఇప్పుడు ఇదే చిన్న అయాన్ రా, లిథియమే లిథియమే పెద్ద అయాన్. ఐఎమ్ సారీ, వాటర్ కలిపిన తర్వాత లిథియమే పెద్ద అయాన్ రా. కాబట్టి సీజియమే చిన్నది కాబట్టి కండక్టివిటీ ఇలా ఉంటుంది. చిన్న అయానికి ఎక్కువ కండక్టివిటీ రా. వాటర్ కలిపిన తర్వాత ఏ అయాన్ చిన్నదిరా సీజియం, ఏ అయాన్ పెద్దదా లిథియం. మిగిలినవి కూడా అయ్యారా. ఇక ఇక్కడ నేనేమన్నా అంటే కండక్టివిటీ ఆర్డర్ దేనికి రా, హైడ్రేట్ అయాన్స్. సో ఇది కూడా ఎలా రాయొచ్చు, రాసేయండి కావాలంటే. Be plus 2 aqueous, Mg plus 2 aqueous, Ca plus 2 aqueous, Sr plus 2 aqueous, Ba plus 2 aqueous. దేనికి ఎక్కువ అంటే Ba plus 2కి ఎక్కువ కండక్టివిటీ. లేకపోతే F మైనస్ aqueous, Cl మైనస్ aqueous, Br మైనస్ aqueous, I మైనస్ aqueous. దేనికి ఎక్కువ అంటారా, I మైనస్ aqueous కండక్టివిటీ ఎక్కువ. ఎందుకంటే F మైనస్ aqueous సైజ్ ఎక్కువ. ఈ బోర్డు మీద ఉన్న ఈ పాయింట్స్ చాలా ఇంపార్టెంట్ రా, బాగా గుర్తుపెట్టుకోండి. ఇంకే దాని గురించి కన్ఫ్యూజన్ ఏమొద్దు. నార్మల్ అయాన్ సైజు యాక్వస్ అయాన్ సైజు ఆర్డర్ ఏమవుతుందంటే రివర్స్ అయిపోద్దిరా, మర్చిపోవద్దు. ఇవి ఇలా ఉంటుందిరా. ఏం చెప్పాను, కండక్టివిటీ చెప్పాను రా. ఓకే రైట్, సబ్ చేశాను రా. ఇది ఆ తర్వాత ఇప్పుడు నేను కండక్టివిటీ కంపారిజన్ రా ఒక పర్టిక్యులర్ గ్రూప్ లో కంపేర్ చేస్తాను రా. అంటే అన్ని లిథియం, సోడియం, పొటాషియం, రుబీడియం అట్లా, లేకపోతే బెరిలియం, మెగ్నీషియం అలా, లేకపోతే క్లోరిన్, బ్రోమిన్ అనే ఒక ఫిక్స్డ్ గ్రూప్. అయితే వాడు ఎప్పుడన్నా 1A గ్రూప్ కి 2A గ్రూప్ కూడా అడుగుతాడు రా. 1A గ్రూప్ కి 2A గ్రూప్ కూడా అడుగుతాడు రా. అప్పుడు రా LiCl రా, BeCl. కండక్టివిటీ రా 2A కంటే 1Aకి ఎక్కువ. ఓకేనా, 2A కంటే 1Aకి ఎక్కువ. ఎందుకని చెప్తా అంటే 2A కంటే 1A మోర్ అయానిక్ రా. ఈ రెండిట్లో ఏది మోర్ అయానిక్ అంటే 1A రా. జాగ్రత్త, నేను గుర్తుందా, లిథియం క్లోరైడ్, బెరిలియం క్లోరైడ్ కోవలెంట్ నేచర్ ఉంటుంది అన్నాను. ఉన్నా సరే ఈ రెండిట్లో దేనికి ఎక్కువ అంటే అయానిక్ నేచర్ లిథియం క్లోరైడ్కి ఎక్కువ. అందుకని కండక్టివిటీ ఎక్కువ అని చెప్తాం. కాబట్టి ఈ పాయింట్ కూడా నువ్వు గుర్తుపెట్టుకోవాలి. రైట్, ఇవన్నీ కండక్టివిటీ గురించి. దేని గురించి ఇవన్నీ జాగ్రత్త. ఇవన్నీ రా సాల్యుబిలిటీ, కండక్టివిటీ, హైడ్రేషన్ లింక్ అయిందిరా. ఇందా మీతో నేను మాట ఏమన్నానంటే, మీకు ఆల్రెడీ సినాప్స్ ఒకటి పోస్ట్ చేశారా అన్నాను. అదేవిధంగా ఇందాక జస్ట్ క్లాస్ స్టార్ట్ అవ్వక ముందు 7 అప్పుడు వాట్సాప్ గ్రూప్ లో ఇంకోటి కూడా పోస్ట్ చేశాను, థర్మల్ స్టెబిలిటీ అని. సినాప్స్ ద్వారా మీకు ఒకటేమన్నా సాల్యుబిలిటీ గురించి ఉంటుందిరా, రెండోది ఏమన్నా మెల్టింగ్ పాయింట్స్, లాటిస్ ఎనర్జీ గురించి ఉంటుందిరా. సరే ఒక్కసారి మీరు వినండి. లాటిస్ ఎంతాల్పీరా అంటే అదే మనకి డెల్టా హెచ్ లాటిస్ ఎనర్జీ అంటారా, లేకపోతే డెల్టా హెచ్ లాటిస్ ఏదైనా పర్లేదురా. వింటున్నారు అందరూ? లాటిస్. మళ్ళీ ఇంకోసారి LE అంటే లాటిస్ ఎనర్జీరా, డెల్టా హెచ్ లాటిస్ అని లాటిస్ ఎంతాల్పీ ప్రపోర్షనల్ టు Q1 Q2 బై డీరా. ఏంటి సార్ ఇదంటే Q1 Q2 చార్జెస్ ఆఫ్ పాజిటివ్ అండ్ నెగిటివ్ అయాన్స్. అంటే ఒకదానికి పాజిటివ్ అయాన్ ఛార్జ్ Q1 అనుకోండి, నెగిటివ్ అయాన్ ఛార్జ్ Q2. ఇంకొకసారి లాటిస్ దాల్పి Q1 Q2 బై D అంటే డిస్టెన్స్ బిట్వీన్ ద అయాన్స్, ఇంటర్న్యూక్లియర్ డిస్టెన్స్.
అదిరా అయిపోయింది రాసుకోవడం. Q1 Q2 అని చెప్పాను, చార్జెస్ ఆఫ్ పాజిటివ్ అండ్ నెగిటివ్ ఐన్స్ మ్యాగ్నిట్యూడే తీసుకుంటావరా. ఇది లాటిస్ ఎంథాల్పీరా. అయినా నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటా ఇప్పుడు. NaF, NaCl, NaBr, NaI. లాటిస్ ఎనర్జీ ఆర్డర్ తీసుకుంటేరా వినండి, వీటన్నిటికి రా నేను చెప్పినా చెప్పకపోయినా ఛార్జ్ సేమ్ రా. కావాలంటే కింద రాసుకోండి, సేమ్ ఛార్జ్. ఎలా సార్ అంటే వినండి నేను చెప్తాను. +1 -1 +1 -1 +1 -1 సేమ్ ఛార్జ్, అందుకని బ్రాకెట్లో సేమ్ ఛార్జ్ అండి. ఒరే F మైనస్ అంటే అన్నిట్లో సోడియం రా, నో చేంజ్ ఇన్ సైజ్. F మైనస్ టు I మైనస్ సైజ్ ఇంక్రీజ్ అవుతుంది రా, కరెక్టేనా? సైజు ఇంక్రీజ్, ఒరే ఇక్కడ సైజ్ అంటే డిస్టెన్స్ రా, ఇక్కడ డౌట్ పెట్టి బ్రాకెట్లో రాసుకోండి. డి రా డిస్టెన్స్. ఇటు డి పెరిగిందంటే లాటిస్ ఎంథాల్పీ దీనికి ఎక్కువ. ఇది అయిపోయిందిరా ఒక పాయింట్. ఒక ఎగ్జాంపుల్ అడుగుతాడు మిమ్మల్ని. రెండోది, ఒరే ఇందాక క్యాటయాన్ అదే పెట్టి ఎనయాన్ మార్చాను నేను, ఎనయాన్ మార్చాను. ఈసారి రివర్స్ లో తీసుకున్నారా. చూడండి ఏం చేస్తానంటే LiCl NaCl KCl RbCl CsCl ఇది తీసుకున్నారా. LiCl NaCl KCl. ఈసారి యానయాన్ సేమ్ రా. ఫస్ట్ పాయింట్ సేమ్ ఛార్జ్ కూడా రా, ఏం మార్క్ లేదు, సేమ్ ఛార్జ్. ఏమన్నా యానయాన్ సేమ్, క్యాటయాన్ మారిందిరా. మీరు ఒకసారి చూడండి. సైజు ఇప్పుడు కూడా ఇంక్రీజ్ చేస్తా. సైజ్ అంటే డిస్టెన్స్ రా. యానయాన్ కాదు, క్యాటయాన్, లిథియం సోడియం పొటాషియం. కానీ ఇప్పుడు కూడా లాటిస్ ఎనర్జీ దేనికి ఎక్కువ అంటే ఇలానే చెప్పాలి, ఇలానే చెప్పాలి. జనరల్ నేను చెప్తుంది, ఎక్సెప్షన్స్ ఉంటాయి రా, మళ్ళీ అది వేరే కేసు, తర్వాత మాట్లాడదాం. జనరల్గా చెప్తున్నాను, అంటే ఇంతకు ముందు కూడా చెప్పాను. జనరల్ అంటే అది 100% రైట్ అని కాదురా, 90%, 95% లేదా 80% రైట్ అయితే కొంత వేరియేషన్స్ ఉంటాయిరా. సరే అయిపోయిందిరా. ఇది ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నారా. చూడండి ఈసారి నేను ఎగ్జాంపుల్లో NaF అదేవిధంగా MgOAlN ఇది తీసుకున్నారా. ఇక్కడ ఛార్జ్ సేమ్ కాదు, ఇది +1 -1, ఇది +2 -2, ఇది +3 -3. ఛార్జీ పెరిగిందిరా ఛార్జ్. ఇప్పుడు చూడండి లాటిస్ ఎనర్జీ ఆర్డర్ రా, లాటిస్ ఎనర్జీ ఆర్డర్. NaF కంటే MgOకి ఎక్కువ, MgO కంటే AlNకి ఎక్కువ. ఇట్లా చూపిస్తాం లాటిస్ ఎనర్జీ ఆర్డర్ ఇలా. ఎందుకంటే ఛార్జ్ మారిందన్న ఇందాక కూడా చెప్పాను, మ్యాగ్నిట్యూడ్. ఓకేనా, మ్యాగ్నిట్యూడ్ తీసుకోవాలి. ఒక చిన్న పాయింట్ రా, ఈ MgOకి రా ఛార్జ్ తీసుకుంటే 2 × 2 కింద లెక్కరా. ఇది Q1 to Q2 2 రా, ఇది 1 × 1 అంటే నియర్లీ ఏమంటాడు, లాటిస్ ఎనర్జీ ఆఫ్ MgO 4 times రా ఫర్ NaF, 4 times ఫర్ NaF. అంటే ఎగ్జాక్ట్ కాదురా, వరకు ఒక థియరీ పాయింట్ అంతే. ఇది 100% కరెక్ట్ అంటే అలా కాదురా. సో నియర్లీ ఒక స్టేట్మెంట్ మనం, ఎందుకంటే ఛార్జ్ బేస్డ్గా. ఓకేనా, ఛార్జ్. సరేరా ఇలా చెప్తాం. అంటే ఇక్కడ డిస్టెన్స్ వేరియేషన్ నెగ్లిజిబుల్గా తీసుకొని చెప్తాను. రైట్. ఇంకొకసారి లాటిస్ ఎనర్జీ ఆర్ లాటిస్ ఎంథాల్పీ. ఓకేనా, Q1 ప్రపోర్షనల్ టు Q1 Q2 బై అంటే ఛార్జ్ ఎక్కువ ఉంటే ఎక్కువ ఉంటుంది, డిస్టెన్స్ తక్కువ ఉంటే ఎక్కువ ఉంటుంది. అది ఈ బోర్డు మీద ఉన్న పాయింట్స్ కి మీనింగ్ రా. రైట్. ఇక ఇప్పుడు రా సాల్యుబిలిటీ గురించి చెప్తున్నారా. ఇప్పుడు రా మీకు అసైన్మెంట్ లో ఏదో 1-2 బిట్స్ కనిపిస్తాయి. మీ దగ్గర 4-5 అసైన్మెంట్స్ ఉన్నాయి.
కానీ ఎగ్జామ్లో ఇస్తాడరా, మళ్ళీ గుర్తుపెట్టుకోండి. నిన్న మీతో ఒక మాట అన్నాను, పీరియాడిక్ టేబుల్ కెమికల్ బాండ్ ఇనార్గానిక్ కెమిస్ట్రీకి స్టార్టింగ్ చాప్టర్స్. అందుకని మనకు బిట్స్ కూడా ఇది ఎక్కువగా పక్కాయిట్ని కూడా కలుస్తుంటాయి. అప్పుడు మనకు కొన్ని కాంప్లికేషన్స్ కూడా వస్తాయిరా. అఫ్కోర్స్ పబ్లిక్లో రావు, ఎందుకంటే అప్పటికి ఏం అయిపోతాయి కాబట్టి బిగినింగ్లో వస్తాయిరా. దేనికోసం చెప్తున్నానంటే ఇప్పుడు నేను కొన్ని సాల్యుబిలిటీస్ ఆర్డర్ చెప్పబోతున్నారా. ఈ ఆర్డర్స్ ఫస్ట్ సెకండ్ గ్రూప్కి సంబంధించినరా. ఫస్ట్ సెకండ్ గ్రూప్ అక్కడైతే రిపీటెడ్గా వస్తాయిరా నీకు బిట్స్, చాలా బిట్స్ వస్తాయి. కానీ ఇక్కడ రావంటే వస్తాయి, కానీ అంత ఎక్కువ రావురా. అంటే ఇప్పుడు నీకు మీనింగ్ ఏంటంటే అంత మాత్రమే వదిలేయటం కుదరదు. ఇక్కడ కొన్ని బిట్స్ వస్తాయి. ఇక్కడ ఎందుకని నీకు రకరకాల టాపిక్స్ ఉంటాయి. ఇక్కడ అక్కడ ఓన్లీ ఫస్ట్ గ్రూపే కాబట్టి అక్కడ ఎక్కువ అయింది దాని ఇంపార్టెన్స్. అయితే ఇప్పుడే నేర్చుకోవాలా నువ్వు. నేను చెప్పేది వినండి. కొన్ని సాల్ట్స్ తీసుకుంటారా వరకు నేను చెప్తాను, మీకు ఐడియా ఉందో లేదో. ఆక్సైడ్స్, హైడ్రాక్సైడ్స్, అదేవిధంగా హ్యాలైడ్స్. హ్యాలైడ్స్ అంటే ఫ్లోరైడ్స్, క్లోరైడ్స్, బ్రోమైడ్స్, ఐడైడ్స్. అదేవిధంగా నైట్రేట్స్, సల్ఫేట్స్, కార్బొనేట్స్, బైకార్బొనేట్స్, అదేవిధంగా సల్ఫైట్స్, అదేవిధంగా ఆక్సలేట్స్, క్లోరేట్స్, పరక్లోరేట్స్, ఇలా రకరకాల సాల్ట్స్ ఉంటాయిరా. ముందు నేను ఫస్ట్ గ్రూప్ తీసుకుంటున్నారా, వినండి అందరూ. చాలా ఇంపార్టెంట్గా ఫస్ట్ ఏ గ్రూప్ సాల్ట్స్ సాల్యుబిలిటీ. ఒరే మీకు ఆల్రెడీ ఇచ్చిన సినాప్సిస్ మెటీరియల్ కూడా ఇది ఉందరా, కానీ అది డైరెక్ట్గా చూస్తే మీరు గుర్తుపెట్టుకోవడం చాలా కష్టం. కొద్దిగా షార్ట్గా మీకు గుర్తుపెట్టుకునేదే నేను చెప్తున్నారా. ఏంటి సార్ అంటే జనరల్లీ, ఓకేనా, జనరల్లీ వినండి. ఆక్సైడ్ అంటే O- అయితే ఆక్సైడ్ కావాలంటే కింద నేమ్ కూడా రాసుకోవచ్చు మీరు, ఆక్సైడ్ అని. హైడ్రాక్సైడ్ OH-, కార్బొనేట్ CO3-, బైకార్బొనేట్ HCO3-. నేనేం రాస్తున్నాను, ఫార్ములా రాస్తున్నాను. మిమ్మల్ని కావాలంటే నేమ్ కూడా రాసుకున్నాను నేను. ఆక్సైడ్, హైడ్రాక్సైడ్, కార్బొనేట్, బైకార్బొనేట్ అయిపోయిందా. ఫ్లోరైడ్, ఓకేనా. సాల్యుబిలిటీ టాప్ టు బాటమ్, TB, టాప్ టు బాటమ్ ఇంక్రియస్, వినపడ్డదరా, ఇంక్రియస్ పెరిగిద్ది. టాప్ టు బాటమ్ ఇంక్రియస్. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తారా. Li2O సోడియం ఆక్సైడ్, Na2O లిథియం ఆక్సైడ్, నెక్స్ట్ సోడియం ఆక్సైడ్, K2O, Rb2O, CS2O. ఇదిరా దాని అర్థం. అంతేగా టాప్ టు బాటమ్ అంటే టాప్ లోనే లిథియం ఉంటుందా, బాటమ్ లో సీఎం. ఫ్రాన్స్ వదిలేస్తాను చాలాసార్లు చెప్పాను. నేను చెప్పిన స్టేట్మెంట్ ఇదిరా మీని. ఇలా సాల్యుబిలిటీ పెరుగుతుంది. అదేవిధంగా ఈ ప్లేస్ నువ్వు హైడ్రాక్సైడ్ కూడా రాయొచ్చు. ఇది LiOH, NaOH, KOH, RbOH, CSOH. జాగ్రత్త, మీకు పాయింట్ గుర్తుండాలి ఖచ్చితంగా. చెప్పేటప్పుడే గట్టిగా ఫోకస్ చేయండి, మైండ్లో గట్టిగా సెట్ చేయండి, ఓకేనా. ఏంటి సార్ అంటే ఇది నీకు ఇస్తాడరా సెట్ ఇచ్చి విచ్ ఈజ్ మోర్ సాల్యుబుల్ అని, విచ్ ఈజ్ లెస్. ఇది గుర్తు లేకపోతే నువ్వు ఆన్సర్ చెప్పలేవురా. ఇప్పుడు నీకు మొన్న యాంఫోటెక్ ఆక్సైడ్స్ ఒక లిస్ట్ చెప్పాను, ఎగ్జామ్లో ఇచ్చాడు, ఒక 4 ఇచ్చాడు అంతే. ఇంకేమన్నా నువ్వు ఆన్సర్ చెప్పాలంటే అవి గుర్తుంటే నువ్వు ఆన్సర్ చెప్తావు, లేకపోతే ఇంకా రాదురా, ఇంకా ఆన్సర్ అంతే, ఇంకా దానికి వేరే ఆప్షన్ లేదురా. అయితే మీకు ఏమైనా డౌట్ రావచ్చు, ఎందుకు పెరుగుతుందంటే ఇందాక మీకు జనరల్ ఒక ఐడియా చెప్పాను మీతో అందరితోటి. ఏంటి సార్ మీరు చెప్పిన జనరల్ ఐడియా అంటే, సాల్యుబిలిటీకి ఏది ఫేవరబుల్ అంటే ఇంక్రీజ్ ఆఫ్ హైడ్రేషన్ ఎంథాల్పీ లేకపోతే డిక్రీజ్ ఆఫ్ లాటిస్ ఎంథాల్పీ. రెండిట్లో ఏదో ఒకటి లేదా రెండు కూడా ఉండొచ్చు. రీజన్ జనరల్ రీజన్ రాది, పాయింట్ మాత్రం ఇదిగో ఇది బోర్డు మీద జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఇక్కడ కార్బొనేటు, బైకార్బొనేటు, ఫ్లోరైడ్ ఇవి కూడా ఉన్నాయి, కానీ మీకు ఇచ్చిన దాంట్లో కూడా ఉన్నాయిరా. కాబట్టి నేను రాయట్లేదు, ఒక జస్ట్ ఒకటి రాస్తాను ఏదైనా రాయమంటే. ఎన్ని రాయొచ్చు అంటే ఇలా Li2CO3, Na2CO3, K2CO3, Rb2CO3, CS2CO3. ఇంకా అంతేరా, ఇలా పెరుగుతూ ఉంటుంది.
నువ్వు బైకార్బోనేట్ రాసినా అంతేరా. బైకార్బోనేట్ దీనికి ఏంటంటే లిథియం బైకార్బోనేట్ వదిలేస్తావురా, అంటే డస్ నాట్ ఎగ్జిస్ట్ ఇన్ సాలిడ్ స్టేట్, అది వేరే చాప్టర్ సంబంధించిన క్వశ్చన్ రా. పొటాషియం బైకార్బోనేట్, రుబీడియం బైకార్బోనేట్, సీజియం బైకార్బోనేట్, అంటే మొత్తం రాసే కొన్ని పేజీలు ఎక్కువైపోతాయిరా, అది మీరు తెలుసుకోవాల్సింది. అదేవిధంగా ఫ్లోరైడ్ కూడా, లిథియం ఫ్లోరైడ్ అది ఎగ్జిస్ట్ అయిద్దిరా, సోడియం ఫ్లోరైడ్, పొటాషియం ఫ్లోరైడ్, రుబీడియం ఫ్లోరైడ్, సీజియం ఫ్లోరైడ్, ఇలా చెప్తారు ఫ్లోరైడ్స్. ఓకేనా? సరే, ఎనీవే దీంట్లో ఒక చిన్న ఎక్సెప్షన్ కూడా ఉంది, అది నేను చెప్తాను. అంటే అవుతుంది మన జనరల్గా అయితే ఇక్కడ మామూలుగానే ఇచ్చాడు, కానీ గ్రూప్స్ దగ్గర ఏమైందంటే ఈ పొటాషియం ఫ్లోరైడ్ ఇక్కడ పైన రాశాడు, దీని మీద కాంట్రవర్సీ ఉందిరా. అంటే ఇక్కడంటే మీకు జేడీలీ ఫోటోస్టాట్ ఇస్తారా, ఉంది ఆల్రెడీ పెట్టుంది మీకు. కెమికల్ బాండ్ దగ్గర ఏమన్నా ఇట్లా రాశాడు, అదే 1A గ్రూప్ దగ్గర వచ్చేసరికి ఈ కేఎఫ్ ఇక్కడ పెట్టాడు. అందుకని ఒకవేళ పొరపాటున ఎగ్జామ్ ఇస్తే ఏదైనా రైట్ కింద తీసుకుంటున్నారు అనుకోండి, ఇబ్బంది లేదు. సరే, ఇది సాల్యుబిలిటీరా. టాప్ టు బాటమ్ ఇంక్రీజ్ అన్నా కదా, అదే విధంగా ఇంకొన్ని కాంపౌండ్స్ చెప్తాను కదండి. ఎక్స్ మైనస్ రా, దాంట్లో సిఎల్ మైనస్, బిఆర్ మైనస్, ఐ మైనస్. జాగ్రత్త అమ్మా, ఎక్స్ మైనస్ అంటే హ్యాలైడ్ రా, హ్యాలైడ్. ఎక్స్ మైనస్ అంటే హ్యాలైడ్. ఫ్లోరైడ్ కూడా హ్యాలైడ్ లో పోతారు, మిగిలిన 3 ఇక్కడ ఉన్నాయి. ఈయన టాప్ టు బాటమ్ ఇంక్రీజ్ లిస్ట్ లో ఉంటే ఈ డిక్రీజ్ లిస్ట్ ఇప్పుడు నేను రాయిపోయింది హ్యాలైడ్స్. జాగ్రత్త. నైట్రేట్ రా, NO3 మైనస్. సల్ఫేట్ రా, SO4 -2. ఓకేనా? నైట్రేటు సల్ఫేట్ రా, నైట్రేటు సల్ఫేట్ కండిషన్ రాస్తానా. క్లోరేట్ కూడా రాస్తాడు రా, ClO4 మైనస్, ClO4 మైనస్. ఇవన్నీ రా సాల్యుబిలిటీ టాప్ టు బాటమ్ డిక్రీజ్ రా. ఏమన్నారా? టాప్ టు బాటమ్ డిక్రీజ్. ఏదో ఒక ఎగ్జాంపుల్ రాస్తారా, ఇచ్చుకోండి. లిథియం క్లోరేట్, సోడియం క్లోరేట్ NaClO4, పొటాషియం క్లోరేట్, రుబీడియం క్లోరేట్, సీజియం క్లోరేట్. ఓకేనా? ఇవిరా 4. ఇప్పుడురా నేను టాప్ టు బాటమ్ డిక్రీజ్ లిస్ట్ అంటే దీనికే ఎక్కువ ఉండాలి సాల్యుబిలిటీ. ఇది ఇందా చెప్పాను రా, రీజన్ రా నార్మల్ రీజన్ రా, లాటిస్ ఎంథాల్పీ, హైడ్రేషన్ ఎంథాల్పీ, కానీ పాయింట్ గుర్తుండాలిరా. టాప్ టు బాటమ్ డిక్రీజ్ అవుతుందిరా, ఇది ఎక్కువ. సేమ్ సల్ఫేట్స్ తీసుకున్న అదే లాజిక్ లో వెళ్ళాలి. నైట్రేట్స్, క్లోరైడ్స్, ఈ క్లోరైడ్, బ్రోమైడ్, ఐడైడ్ దగ్గర కొద్దిగా చిన్న వేరియేషన్ ఉంది, అది మాట్లాడదాం మళ్ళీ. రైట్, ఇదిరా. ఇది ఏ గ్రూప్కి సంబంధించిన? ఫస్ట్ గ్రూప్కి సంబంధించి. ఇంకొకసారి ఆక్సైడ్, హైడ్రాక్సైడ్, కార్బోనేట్, బైకార్బోనేట్, ఫ్లోరైడ్. ఇందాక ఏం చెప్పారంటే లిథియం బైకార్బోనేట్ డస్ నాట్ ఎగ్జిస్ట్ ఇన్ సాలిడ్ అని చెప్పి అది రాయలేదు ఇక్కడ, మిగిలిన రాశాను. ఓకే, ఇవి టాప్ టు బాటమ్ ఇంక్రీజ్ లిస్ట్. కింద క్లోరైడ్, బ్రోమైడ్, ఐడైడ్, నైట్రేటు, సల్ఫేటు, క్లోరేట్, నైట్రేటు, సల్ఫేట్, క్లోరేట్. ఈ టాప్ టు బాటమ్ డిక్రీజ్ లిస్ట్ అని చెప్తున్నాము. టాప్ టు బాటమ్ డిక్రీజ్ లిస్ట్ అలా గుర్తుపెట్టుకోవాలి. రైట్, నెక్స్ట్ ఇంకో పాయింట్కి వెళదారా. ఈసారి సెకండ్ గ్రూప్కి వెళ్తున్నారా? ఏమో జాగ్రత్త, కాన్సెప్ట్ తో పాటు మెమరీ కంపల్సరీ దాని నుంచి చెప్తున్నారు అందరికి. అసలు రేపు అందరూ కొద్దిగా మెల్టింగ్ పాయింట్స్ దగ్గర అదొక టెస్ట్ రా నీకు మెమరీకి. అంటే ఇవాళ చేస్తే అన్ని ఒకేసారి చెప్తే మీరు భయపడిపోతారా, ఇది గుర్తుపెట్టుకొని కూడా గుర్తుపెట్టుకోరు. సరే, ఏదో నెక్స్ట్ వీక్ ఇంకా కొద్దిగా ఎక్కువ ఉంటుందిరా, అంటే హైబ్రిడేషన్, బాండ్ యాంగిల్స్, బాండ్ ఎనర్జీస్ దగ్గర ఇంకా కొద్దిగా ఎక్కువ గుర్తుపెట్టుకోవాల్సి వస్తుందా. సరే, ఎనీవే విషయానికి వద్దాం. సెకండ్ ఏ గ్రూప్ తీసుకున్నారా? ఇందా ఫస్ట్ ఏ గ్రూప్ కదా, సెకండ్ ఏ గ్రూప్. ఏం చేస్తాను చూడండి. జనరల్లీ ఆక్సైడ్, హైడ్రాక్సైడ్, ఫ్లోరైడ్. ఓకేనా? ఆక్సైడ్, హైడ్రాక్సైడ్, ఫ్లోరైడ్. ఇందాక అక్కడ చెప్పిన కార్బోనేట్ ఇక్కడ రాయట్లేదురా, బైకార్బోనేట్ కూడా రాయట్లేదురా. కొత్తదిరా ఆక్సిలేట్ రాస్తున్నారు, C2O4 -2 ఆక్సిలేట్. టాప్ టు బాటము ఇంక్రీజ్,
టాప్ టు బాటమ్ ఇంక్రీజ్. నేను చెప్తారా ఏంటో. BeOH taken twice, MgOH taken twice, CaOH taken twice, SrOH taken twice, BaOH taken twice. ఇదిరా ఇలా ఉంటుందిరా టాప్ టు బాటమ్ ఇంక్రీజ్ అంటే. ఇది నేను బోర్డు మీద రాసినట్టు ఇలా సాల్యుబిలిటీ ఇలా చెప్తారా. ఒక విషయం చెప్పమంటారా ఇక్కడ, అసలు ఈ రెండు ఇన్సాల్యుబుల్ అంటే మీకు తెలుసురా. ప్రిసిపిటేట్స్ అంటాం చూడండి, అదే ఇన్సాల్యుబుల్ అంటే. ప్రిసిపిటేట్స్ ఇన్సాల్యుబుల్ అంటేరా అసలు జీరో సాల్యుబిలిటీ అని అర్థం కాదు. ఎవరికైనా డౌట్ ఉంటే సాల్యుబిలిటీ ఈజ్ లెస్ అని అర్థం, చాలా తక్కువ ఉంటుంది అని. తక్కువ ఉన్న వాటినే ప్రిసిపిటేట్స్ అంటారు. ఎవరికైనా డౌట్ ఉంటే రాసుకోండి. ఇన్సాల్యుబుల్. ఇదిరా పార్షియల్లీ సాల్యుబుల్ రా. పార్షియల్లీ అంటే కొంత సాల్యుబుల్. ఈ రెండు సాల్యుబులేరా. ఒకసారి చూడండి నేను చెప్పిన దాని ప్రకారం. మొదటి రెండు ఇన్సాల్యుబుల్ అంటున్నాను. ఇన్సాల్యుబుల్ అంటే లెస్ సాల్యుబుల్ అంటున్నాం, వాటిని ప్రిసిపిటేట్స్ అంటాం. మీరు చదివి ఉంటారా, వైట్ ప్రిసిపిటేట్ ఈస్ ఫార్మ్డ్ అలాంటిదిరా. ఇది పార్షియల్లీ సాల్యుబుల్ అన్నాను, ఈ రెండు సాల్యుబుల్ అన్నాను. అంటే ఇక్కడి నుంచి ఇక్కడ సాల్యుబిలిటీ ఏమవుతున్నట్రా, పెరుగుతున్నట్టే కదా, కన్ఫామ్గా పెరుగుతున్నట్టే. ఒక చిన్న విషయం చెప్పాను, వేరే ప్లేస్లో అవసరం అనుకోండి, ఇప్పుడు పెద్ద అవసరం లేదు. కాల్షియం హైడ్రాక్సైడ్ పార్షియల్లీ సాల్యుబుల్ అంటారా, దీంట్లో కొంత సాల్యుబుల్ అవుతుందో కొంత కాదురా. మీకు అందరికి నేమ్ వినుంటారా. కాల్షియం హైడ్రాక్సైడ్ అంటే దాన్ని స్లాక్డ్ లైమ్ అంటారా. కావాలంటే రాసుకోండి పక్కన, స్లాక్డ్ లైమ్. సాల్యుబుల్ పార్ట్ని ఏమన్నా లైమ్ వాటర్ అంటారా, లైమ్ వాటరు. ఇన్సాల్యుబుల్ పార్ట్ని మిల్క్ ఆఫ్ లైమ్ అంటారా. రెండు అని చెప్పా కదా, కొంత సాల్యుబుల్ కొంత ఇన్సాల్యుబుల్ అని. సాల్యుబుల్ పార్ట్ని ఏమంటాం అంటే లైమ్ వాటర్ అంటాం. ఇన్సాల్యుబుల్ పార్ట్ అంటే మిల్క్ ఆఫ్ లైమ్ అంటారు. మిల్క్ ఆఫ్ లైమ్. మీకు పెయింట్స్ వేస్తారు చూడండి, వైట్ వాష్ వేస్తారు చూడండి వాల్స్కి, ఆ వైట్ వాష్ దగ్గర ఇది ఇన్సాల్యుబుల్, బాగా థిక్గా విస్కస్గా ఉంటుంది. అది అర్థం చేసుకోండి. సరే, ఏదో ఇది ఎక్స్ట్రా పాయింట్ అనుకోండి, ఇప్పుడు అది కాదు, ఇది ఇలా చెప్తారా. అయిపోయిందా. సేమ్ రా ఫ్లోరైడ్లో కూడా అదే తీసుకుంటారా. ఒకసారి వినండి, ఇక్కడ ఒక చిన్న పాయింట్ ఉందరా, రెగ్యులర్గా ఇస్తాడరా, జాగ్రత్త బాగా గుర్తుపెట్టుకోవాలి మీరు. ఫ్లోరైడ్ రాస్తే ఏమవుతుందా, బెరీలియం ఫ్లోరైడ్, మెగ్నీషియం ఫ్లోరైడ్. ఓకేరా, ఇక్కడ ఆక్సైడ్ చెప్పలేదురా, ఆక్సైడ్ కూడా సిమిలర్, కావాలంటే బ్రాకెట్ రాసుకోండి. ఆక్సైడ్ సిమిలర్ టు హైడ్రాక్సైడ్, ఆక్సైడ్ సిమిలర్ టు హైడ్రాక్సైడ్. అయిపోయిందా. ఇప్పుడు ఫ్లోరైడ్ రాయబోతున్నారా. ఏం చెప్తాను చెప్పండి. ప్రతి పాయింట్ ఇంపార్టెంట్ రా, అందుకని టైం తీసుకొని చిన్నగా చెప్తా వస్తున్నారా, మీకు ఇబ్బంది లేకుండా. జాగ్రత్త అమ్మా అందరూ. రైట్. బెరీలియం ఫ్లోరైడ్, మెగ్నీషియం ఫ్లోరైడ్, కాల్షియం ఫ్లోరైడ్, స్టాన్షియం ఫ్లోరైడ్, బెరీలియం. జాగ్రత్త, ఇవన్నీ మొన్న కూడా చెప్పాను. పీరియాడ్ టేబుల్లో ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ ఉంచండి, అవన్నీ జిగ్ జాగ్గా ఉంటాయి. డెల్టా హెచ్ ఈజీ ఒక ఫ్రేమ్లో చెప్పుకుంటూ వచ్చాను. నువ్వు గుర్తుపెట్టుకుంటే అవన్నీ ఎగ్జామ్లో అవసరమేరా, మీకు అర్థమై ఉంటుంది. అట్లానే ఇవి కూడా అంతేరా, నేను చాలా వాటిని ఈజీ చేసి చెప్తున్నారా, మీరు మర్చిపోవద్దు. వీటిల్లోరా బెరీలియం ఫ్లోరైడ్ వదిలేస్తున్నారా, మెగ్నీషియం ఫ్లోరైడ్ నుంచి రాస్తున్నారా. ఏనండి, MgF2, CaF2, SrF2, BaF2. నేను చెప్పిన స్టేట్మెంట్ ఏంటంటే టాప్ టు బాటము ఇంక్రీజ్ అవుతుంది అని చెప్పాను రా, అంతేనా. అప్పుడు మెగ్నీషియం ఫ్లోరైడ్ కంటే కాల్షియం ఫ్లోరైడ్, దానికంటే స్టాన్షియం, దానికంటే బేరియం. ఇప్పుడు బెరీలియం ఫ్లోరైడ్ నేను రాయలేదు. యాక్చువల్గా అలా ట్రెండ్ అయితే కనుక లీస్ట్ సాల్యుబిలిటీ ఉండాలిరా, అంతేనా. ఇదే కదా లీస్ట్ ఉండాలి బెరీలియం. జాగ్రత్త, ఇది ఎక్సెప్షన్ రా, హైయెస్ట్ సాల్యుబుల్ రా, ఇది హైయెస్ట్ సాల్యుబుల్. ఓకేనా. ఇంకొక స్టేట్మెంట్ కూడా చెప్పబోతున్నాను. ఇవన్నీ ఇలా ట్రెండ్ రాసాం కదా, ఇవన్నీ ఇన్సాల్యుబుల్ రాసు, ఇవన్నీ ఇన్సాల్యుబుల్ రా, ఇది ఒక్కటే సాల్యుబుల్ రా. మరి ఇన్సాల్యుబుల్ అయితే ఆర్డర్ రాశారంటే ఇందాక కూడా చెప్పాను, ఇన్సాల్యుబుల్ అంటే జీరో సాల్యుబిలిటీ కాదురా, తక్కువ సాల్యుబుల్ అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్
10⁻⁵ మోల్స్ సాల్యుబుల్ అనుకుందాం. ఇది 10⁻⁵ అయితే ఏమో ఇది 2 × 10⁻⁵ గాము, ఇది 5 × 10⁻⁵ గాము, ఇది 6 × 10 అంటే కొద్దిగా పెరుగుతున్నాడు అనమాట. అంటే ఉన్న కొద్దిలో కూడా దీనికంటే ఇది ఎక్కువ, దీనికంటే ఇది ఎక్కువ, అది అర్థం అయిపోయిందా. ఇక్కడ రీజన్ కూడా అడుగుతాడు రా బై, బెరిలియం ఫ్లోరైడ్ ఈజ్ మోర్ దాన్ ఎక్స్పెక్టెడ్, అంతేగా హై సాల్యుబుల్ and exceptionally high solubility. Why? Beryllium fluoride contains exceptional high solubility. Reason entara high hydration enthalpy. High hydration enthalpy of Be+2. ఇందా కూడా చెప్తాను రా, స్మాల్ అయానిక్ హైడ్రేషన్ ఎంథాల్పీ ఎక్కువ ఉంటుంది రా అని, దానివల్ల చెప్తాం. ఓకేనా, ఇదిరా రీజన్. ఆక్సిలేట్ కూడా ఇలాంటి పాయింట్ చెప్తాం. కానీ మెగ్నీషియం ఆక్సిలేట్ తీసుకోవాలి, కాల్షియం దగ్గర నుంచి తీసుకుంటాం. CaC2O4 కాల్షియం ఆక్సిలేట్, ఇది -2 కాల్షియం +2 రా. SrC2O4 BaC2O4 ఇది ఇలా ఇంక్రీజ్ రా. అయితే బెరిలియం ఆక్సిలేట్ ఎక్సెప్షన్ రా, BeC2O4 ఎక్సెప్షన్. వై అంటే ఇందాక రీజన్ రా, హై హైడ్రేషన్ ఎంథాల్పీ ఆఫ్. అరే ఖచ్చితంగా అడుగుతాడు రా, ఇది మటుకు ఇది టిక్ చేస్తాను. ఫ్లోరైడ్ ఇది ఖచ్చితంగా వన్ ఆఫ్ ద బిట్ రా, ఇంపార్టెంట్ బిట్. ఇందాక బెరిలియం హైడ్రాక్సైడ్ దగ్గర ఎక్సెప్షన్ లేదురా, అంటే దీంట్లో ఉంది కదా దాంట్లో ఉండాలని రూల్ లేదురా, వేరు. అయిపోయిందిరా అందరికి. ఒరే ఈ టాప్ టు బాటమ్ ఇంక్రీజ్ లిస్ట్ కదా, ఈసారి టాప్ టు బాటమ్ డిక్రీజ్ లిస్ట్ రాస్తారా. ఇందాకరా కార్బొనేట్ బైకార్బొనేట్ రెండు ఉన్నాయి 1A గ్రూప్ లో, ఇక్కడ రెండు మిస్ చేశాను అన్నాను. ఆక్సిలేట్ అక్కడ లేదురా, ఇక్కడ తెచ్చాను. నేను తేటం లేదురా, అది ఇంపార్టెంట్ అంతే. వాటికి ఇంపార్టెంట్ కాదు ఆక్సిలేట్ ఫస్ట్ గ్రూప్ కి, సెకండ్ గ్రూప్ కి ఇంపార్టెంట్. అంటే నేనే కొత్తగా క్రియేట్ చేద్దామన్నా ఉన్న సబ్జెక్ట్నే మీకు చెప్తారా. సరే విషయానికి వద్దాం. ఇక్కడ మిస్ అయిన కార్బొనేట్ ఇక్కడ వస్తుందిరా, టాప్ టు బాటమ్ డిక్రీజ్ లిస్ట్ లో వస్తుందా. బైకార్బొనేట్ ఇక్కడ కూడా ఉండదు, ఎందుకంటే 2A bicarbonates does not exist in solid state. 2A bicarbonate ఏది కూడా సాలిడ్ స్టేట్ కావాలని పక్కన రాసుకోండి. 2A bicarbonate do not exist in solid state. సాలిడ్ స్టేట్ లో ఎగ్జిస్ట్ అవ్వ, అందుకని వాటి సాల్యుబిలిటీ గురించి మాట్లాడాలా. పక్కన కార్బొనేట్ మాత్రం రాస్తాను. ఇందాకలానే మిగిలిన హ్యాలైట్స్ రాస్తారా. మిగిలిన హ్యాలైట్స్ అంటే Cl-, Br-, I-. ఇందాక ఇక్కడ F- ఇక్కడ ఉంది, మిగిలిన ఇక్కడ ఉన్నాయి. అదే టాప్ టు బాటమ్ ఇంక్రీజ్ లిస్ట్, దాని టాప్ టు బాటమ్ డిక్రీజ్ లిస్ట్. రైట్. నెక్స్ట్ ఇంకో పాయింట్ వినండి. నైట్రేట్ NO3- సల్ఫేట్ ఓకే SO4 -2. జాగ్రత్త, కొత్త ఎంటర్ చేస్తున్నారు ఇక్కడ. ఏంటి సార్ కొత్త అంటే సల్ఫైట్ SO3- S2O3- దీన్ని థయోసల్ఫేట్ అంటాం. క్రోమేట్రా CrO4-. ఫస్ట్ గ్రూప్ అప్పుడు ఈ లేవురా, సల్ఫైట్ థయోసల్ఫేట్ రా. ఒకసారి SO4- అంటే సల్ఫేట్ రా, లాస్ట్ 3 లెటర్స్ ATE రా. SO3- అంటే సల్ఫైట్ రా, లాస్ట్ 3 లెటర్స్ ITE రా. S2O3- అంటే కనుక థయోసల్ఫేట్ అన్నాను, లాస్ట్ లో CrO4- క్రోమేట్ రా. అయితే వాడ్రా ఇంతవరకు 3 అయాన్సే ఇస్తుంటాడు రా, కాల్షియము, స్ట్రాన్షియం, బేరియం. అంటే మెగ్నీషియము, బెరిలియం ఎగ్జిస్ట్ కాదనరా, మెయిన్ వాటి ఇంపార్టెంట్ కాదవి, అందుకని ఆడేవాడు. ఇది ఈ మూడింటి కదా, సల్ఫైట్ కి, థయోసల్ఫైట్, క్రోమేట్ కి. అసలు విషయానికి వద్దామరా. కార్బొనేట్ అంటారా, ఒకసారి బోర్డు మీద చూడండి అందరూ. BeCO3, MgCO3, CaCO3, SrCO3, BaCO3. ఒక్క నిమిషం. బెరిలియం, మెగ్నీషియం, కాల్షియం, స్ట్రాన్షియం, బేరియం. నేను చెప్పిన స్టేట్మెంట్ ఏంటంటే టాప్ టు బాటమ్ డిక్రీజ్ రా. అంతేనా, లిస్టు కావాలంటే పక్కన రాసుకోండి. ఇందా చెప్పింది టాప్ టు బాటము డిక్రీజ్. ఓకేరా, ఇది ఇలా డిక్రీజ్ అవుతారా. ఒక విషయం చెప్పమంటారా,
ఆల్ దీస్ కార్బోనేట్స్ ఆర్ ప్రిసిపిటేట్స్. మొత్తం ప్రిసిపిటేట్స్ సార్ ఇవన్నీ. ఆల్ ఆర్ ప్రిసిపిటేట్స్ అంటే ఆల్ ఆర్ ఇన్సాల్యుబుల్. ఆల్ ఆర్ ఇన్సాల్యుబుల్. ఇందాక కూడా చెప్పాను. మరేం సార్ ఆర్డర్ చెప్పారంటే తక్కువ సాల్యుబుల్ అయితే ఆ తక్కువలో ఇది కొద్దిగా బెటర్, ఆ తర్వాత ఇది, ఆ తర్వాత ఇది. అది నువ్వు తెలుసుకోవాల్సింది. జాగ్రత్తమ్మ. మొత్తం ప్రతి బిట్టు మళ్ళీ ఫస్ట్ ఏ గ్రూప్ సెకండ్ ఏ గ్రూప్ వచ్చినప్పుడు అయ్యి ఒక 4 నెలల్లో బట్టి దోస్తులకి అప్పుడు అవసరం రా. ఇంకా ప్రతిసారి ఉండదు, ఒకసారి చేస్తే గుర్తుపెట్టుకోవాలరా. అంటే అక్కడ చెప్పాల్సిన ఇంకా చాలా ఉంటాయిరా. అది ఇదే విధంగా సల్ఫేట్ కూడా రాసుకోవచ్చు. BeSO4, MgSO4, CaSO4, SrSO4, BaSO4. సేమ్ రా. ఇదిరా సేమ్ రా అంటే ఇదిగో ఇలా. బెరిలిన్ సల్ఫేట్ ఎక్కువ సాల్యుబుల్ రా. ఇది దీంట్లో ఒక విషయం చెప్పమంటారా? ఈ రెండు ప్రిసిపిటేట్స్ రా, స్ట్రాన్షియం, బేరియం. కాల్షియం రా పార్షియల్ రా, కొంత సాల్యుబుల్ అవుతుంది కొంత కాదు. ఈ రెండు కంప్లీట్ గా సాల్యుబుల్ రా, రెండు కంప్లీట్ గా సాల్యుబుల్. ఒరే ఇందాక ఇక్కడ చెప్పాను చూడండి హైడ్రాక్సైడ్, దానికి రివర్స్ కాకపోతే హైడ్రాక్సైడ్స్ లో ఈ రెండు సాల్యుబుల్, ఇక్కడ ఈ రెండు ప్రిసిపిటేట్స్, ఈ రెండు సాల్యుబుల్, మధ్యలో అది పార్షియల్. అది హైడ్రాక్సైడ్ సల్ఫేట్ లో ఆర్డర్ ఆపోజిట్ లో. ఇందాక కార్బోనేట్స్ అని మొత్తం ఇన్సాల్యుబుల్ అన్న, అంటే అన్నిటికీ చాలా తక్కువ సాల్యుబిలిటీ. వీటికి ఇది వెళ్ళారా. సరే ఈ కొత్త పాయింట్ కదా, ఒకసారి వీటిలో ఒకటి రాస్తారా, క్రోమేట్ రాస్తారా. కాల్షియం క్రోమేట్ CrO4, స్ట్రాన్షియం క్రోమేట్ SrCO4, CrO4, SrCrO4, BaCrO4. నేను చెప్పిన దాని ప్రకారం సాల్యుబిలిటీ తక్కువ అంటే ఉన్నాటిలో ఇది కొద్దిగా బెటర్, ఉన్నాటిలో ఇది కొద్దిగా బెటర్ కాల్షియం. అది చూడండి. బేరియం బాగా తక్కువ, బేరియం బాగా తక్కువ. ఇది సెకండ్ గ్రూప్ రా. అయిపోయిందా? బాగా గుర్తుపెట్టుకోవాలి. ఒకటి రెండు ఎక్సెప్షన్స్ ఉన్నాయి. ఆనెక్క మీకు లాస్ట్లో ఆపి ఒక్కసారి మీకు ఇచ్చిన స్నాప్స్ చూపిస్తారా, అప్పుడు మళ్ళీ మాట్లాడదాం రా. ఏనండి? జాగ్రత్త అమ్మ, చెప్పిన పాయింట్స్ అని బాగా గుర్తుపెట్టుకోవాలరా. అరే మీకు చెప్పింది కూడా ఎలా గుర్తుపెట్టుకోవాలని చెప్పాను రా. తర్వాత వినండి. థర్మల్ స్టెబిలిటీ అంటారా ఇంకో పాయింట్. థర్మల్ స్టెబిలిటీ ఏమీ లేదురా. థర్మల్ అంటే హీటింగ్ రా, రెసిస్టెన్స్ టు టెంపరేచర్. ఓకేనా? అంటే నువ్వు హీట్ చేస్తున్నా తట్టుకునే స్వభావం రా థర్మల్ స్టెబిలిటీ అంటే. రెసిస్టెన్స్ ఫర్ హీటింగ్. అయిపోయిందా? ఇక్కడ రెండు రకాలు చెప్పుకోవాలిరా. బైనరీ కాంపౌండ్స్ అని ఒకటి, ఆక్సో కాంపౌండ్స్ అని ఒకటి రా. ఫస్ట్ బైనరీ కాంపౌండ్స్ తీసుకుంటున్నారా. బైనరీ కాంపౌండ్స్ వింటారా మీరు? బైనరీ కాంపౌండ్స్. ఈ బైనరీ కాంపౌండ్స్ జనరల్ గా ఆక్సైడ్, హ్యాలైడ్ రా. హ్యాలైడ్ అంటే F- Cl- Br- I- 4 రాశాను. ఓకేనా? ఇది నైట్రైడ్ అంటే ఆక్సైడ్ O- లో, నైట్రైడ్ అంటే N-3. ఇది ఇక్కడ వినండి. థర్మల్ స్టెబిలిటీరా, ఓకేనా, ప్రపోర్షనల్ టు లాటిస్ ఎనర్జీ. లాటిస్ ఎనర్జీకి ప్రపోర్షనల్. థర్మల్ స్టెబిలిటీ అది ఇంకోటి డికంపోజిషన్ టెంపరేచర్. డికంపోజిషన్ టెంపరేచర్ రెండో ఒకటేరా. అంటే థర్మల్ స్టెబిలిటీ ఎక్కువ ఉంటే డికంపోజిషన్ టెంపరేచర్ కూడా ఎక్కువ ఉంటుందిరా. మీకు ఎగ్జాంపుల్ నేను చెప్తాను. ఒక CaCO3 ఉంది కదా, కాల్షియం కార్బోనేట్ రా. CaCO3 ఏం డికంపోజ్ అయింది మీరు చెప్పండి? CaO + CO2గా డికంపోజ్ అయింది. CaO + CO2గా డికంపోజ్ అయింది.
అది అలాంటి పాయింట్ రా థర్మల్ స్టెబిలిటీ. ఇప్పుడు రా దీని అర్థం ఏందో మీరు ఒకసారి వినండి. నేను ఫస్ట్ గ్రూప్ ఆక్సైడ్స్ తీసుకుంటారా చూడండి అందరూ. Li2O, Na2O, Mk2O, Rb2O, CS2O, లిథియం, సోడియం, పొటాషియం, రుబీడియం, సీజియం. దేనికి ప్రపోర్షన్ అని చెప్పాను? లాటిస్ ఎనర్జీ. స్మాల్ అయితే లాటిస్ ఎనర్జీ ఎక్కువ. ఏది స్మాల్ రా? లిథియం స్మాల్. కాబట్టి ఇదిగో ఇదిరా లాటిస్ ఎనర్జీ ఆర్డర్. థర్మల్ స్టెబిలిటీ ఆర్డర్ కూడా అదే. అంటే ఇప్పుడు నేను ఒక మాట చెప్పమంటారా, దీని డికంపోజిషన్ టెంపరేచర్ ఎక్కువరా. అంటే లిథియం ఆక్సైడ్ తొందరగా డికంపోజ్ కాదురా. ఉన్నట్లో తొందరగా డికంపోజ్ అయింది సీజియం ఆక్సైడ్. ఇదే పాయింట్ సెకండ్ గ్రూప్ కూడా అప్లై చేయొచ్చు. బిఈఓ, ఎంజిఓ, సిఏఓ, అదేవిధంగా ఎస్ఆర్ఓ, బిఏఓ. ఇందా నేను చెప్పినట్టే ఇది డికంపోజిషన్ టెంపరేచర్ థర్మల్ స్టెబిలిటీ. అయితే ఫస్ట్ గ్రూప్ సెకండ్ గ్రూప్ ఆక్సైడ్స్కి అప్లై చేశాను. ఆక్సైడ్స్ కాదు, హ్యాలైడ్స్, నైట్రైడ్స్ కూడా తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నైట్రైడ్ తీసుకున్నారా, Be3N2 బెరీలియం నైట్రైడ్ అంట, Mg3N2 మెగ్నీషియం, Ca3N2, SR3N2, Ba3N2. ఇదిరా నేను చెప్పిన దాని ప్రకారం ఇదే ఎక్కువ స్టేబుల్. లేకపోతే ఏదైనా ఒక హ్యాలైడ్ తీసుకున్నారా, ఓకేనా. ఫస్ట్ గ్రూప్ తీసుకుంటున్నారా, LIX, NAX, KX, RBX, CSX. లిథియం, సోడియం, పొటాషియం, రుబీడియం, సీజియం. ఇదే ఎక్కువ స్టేబుల్. ఇదే ఇలా చెప్తారు థర్మల్ స్టెబిలిటీ. అయిపోయిందా? ఇది ఒకటి కదా. రెండో పాయింట్ వినండి, ఇంకో పాయింట్, ఇంపార్టెంట్ పాయింట్. ఫర్ కాంపౌండ్స్ కంటైనింగ్ ఆక్సోయానయాన్, ఏంటనే వాడిన వాడు ఆక్సోయానయాన్. వినండి, థర్మల్ స్టెబిలిటీ ఇంకోటి డికంపోజిషన్ టెంపరేచర్. డికంపోజిషన్ టెంపరేచర్ proportional to size of cation. సైజ్ అనొచ్చా, లేకపోతే ఎలక్ట్రోపాజిటివిటీ కూడా అనొచ్చు. అంటే సైజ్ ఎక్కువ ఉంటే ఎక్కువ ఉంటుంది. ఇవేంటో వింటారు ఒకసారి అందరూ. OH మైనస్ హైడ్రాక్సైడ్, CO3 మైనస్ 2 కార్బోనేట్, HCO3 మైనస్ బైకార్బోనేట్, SO3 మైనస్ సల్ఫైడ్, SO4 మైనస్ నైట్రేట్, ఓకే, ClO4 మైనస్ పర్క్లోరేట్, NO3 మైనస్ నైట్రేట్. ఇలా తీసుకోవచ్చు. ఇవన్నీ ఈ కేటగిరీ కిందకు వస్తాయి. ఓకేనా. ఒకసారి చూడండి, ఫర్ కాంపౌండ్స్ కంటైనింగ్ ఆక్సోయానయాన్. ఎవరికైనా డౌట్ ఉంటారా, ఆక్సోయానయాన్ అంటే యానయాన్ అంటే నెగిటివ్ అయాన్ రా. నెగిటివ్ అయాన్ కంటైనింగ్ ఆక్సిజన్, నెగిటివ్ అయాన్ కంటైనింగ్ ఆక్సిజన్. ఒకసారి చూడండి అందరూ. OH ఎన్ని నేను మైనస్లే కదా రాసింది, అన్ని మైనస్లేనా. ఆ మైనస్లరా ఇది OH మైనస్, ఇది CO3 మైనస్ 2, ఇది HCO3 మైనస్. అది ఆక్సిజన్ ఉంది, నెగిటివ్ ఉందిరా. అది ఒక రెండు ఎగ్జాంపుల్ తీసుకున్నారు. ఇక్కడ కూడా కార్బోనేట్ తీసుకున్నారు. లిథియం కార్బోనేట్ థర్మల్ స్టెబిలిటీ ఆర్డర్, థర్మల్ స్టెబిలిటీ లేకపోతే డికంపోజిషన్ టెంపరేచర్. రెండోది అది కూడా బ్రాకెట్ రాసుకోండి, థర్మల్ స్టెబిలిటీ ఆర్డర్. Li2CO3 రా, Na2CO3, CS2CO3,
Rb2CO3 ఒక్క నిమిషం K కదా ఇక్కడ రాయాల్సింది K2CO3 Rb2CO3 CS2CO3 నేను చెప్పిన దాని ప్రకారం ఏంటంటే ఇది తక్కువ రైతు అన్నిటికంటే ఏది ఎక్కువ అంటే సీజన్ కార్బోనేట్ ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్పమంటారా ఓన్లీ లిథియం కార్బోనేట్ అండర్గోస్ డికంపోజిషన్ రిమైనింగ్ డు నాట్ అండర్గో డికంపోజిషన్ లిథియం కార్బోనేట్ మాత్రం రాసుకోండి పక్కన ఓన్లీ లిథియం కార్బోనేట్ అండర్గోస్ డికంపోజిషన్ రిమైనింగ్ డు నాట్ అండర్గో డికంపోజిషన్ రిమైనింగ్ డు నాట్ అండర్గో దాని అర్థం ఏంటంటే నేను చెప్తాను కదండి నువ్వు Li2CO3 హీట్ చేస్తావు అనుకోరా లిథియం ఆక్సైడ్ వచ్చిందిరా కార్బన్ డైఆక్సైడ్ వచ్చింది ఒకసారి చూడండి బ్యాలెన్స్ అవుతుంది Li2 ఒక ఓ ఇక్కడ ఉందిరా CO2 అక్కడ ఉందిరా అయిపోయింది అందరికి ఒకవేళ Na2CO3 హీట్ చేస్తావు అనుకోండి ఇంటూ పెట్టాను నో డికంపోజిషన్ మీకు అప్పుడు మొన్న ఏదో స్టాయికోమెట్రీలో బిట్ దగ్గర ఇది హెల్ప్ అవుతుందా నో డికంపోజిషన్ డికంపోజ్ అవ్వరా అసలు ఇదిరా అయిపోయిందా అంటే Na2CO2 రాదురా ఇంకది మరి ఏమైంది సార్ అంటే హీట్ చేస్తే ఏదో స్టేజ్లో లిక్విడ్గా మారిపోద్ది అందుకని డికంపోజ్ అవ్వదు కాబట్టి పక్కన రాసుకోండి కన్వర్ట్ ఇంటూ ఫ్యూజ్డ్ లిక్విడ్ డస్ నాట్ అండర్గో డికంపోజిషన్ ఇదిరా అయిపోయిందా కొద్దిగా రబ్ చేసి మళ్ళీ వేరే పాయింట్స్ చెప్తారా మొత్తం గుర్తున్నాయా లిస్టు సరే చూడండి అమ్మా కండిషన్ ఇదే సెకండ్ గ్రూప్ తీసుకున్నారు అనుకుంటా అదే కార్బోనేట్ తీసుకున్నాం BeCO3 MgCO3 CaCO3 SrCO3 BaCO3 ఇందా నేను చెప్పినట్టు సెకండ్ గ్రూప్ బైకార్బోనేట్స్ థర్మల్ స్టెబిలిటీ ఇందా అట్లాగనే ఇంకేదే మారదురా దీనికి ఎక్కువ అని స్టేబుల్ కాకపోతే ఇక్కడ ఆల్ అండర్గోస్ డికంపోజిషన్ ఇందాక ఒక లిథియం కార్బోనేట్ డికంపోజ్ అయింది ఇక్కడ అన్ని ఎందుకంటే వీటికి ఎలక్ట్రోపాజిటివ్ తక్కువ ఫస్ట్ గ్రూప్కి ఎక్కువ ఆల్ అండర్గో డికంపోజిషన్ రాసారా ఆల్ అండర్గో డికంపోజిషన్ ఓకేనా ఏమైంది సార్ అంటే ఏం లేదురా MCO3 కామన్ గా రాస్తున్నారా MO ప్లస్ CO2 సరిపోయిందా MO మరి మీకు బాగా ఫేమస్ కదా ఇది కాల్షియం కార్బోనేట్ ఇందాక కూడా నేను అన్నాను CaCO3 CaO ప్లస్ CO2 కాకపోతే దానికంటే ఈ పైన రెండు డికంపోజిషన్ కష్టం రా కింద రెండు డికంపోజిషన్ ఈజీరా అంతే కొద్దిగా మోరు లెస్ అంతే ఈసారి బైకార్బోనేట్ తీసుకుంటున్నారా ఫస్ట్ గ్రూప్ బైకార్బోనేట్ తీసుకుంటున్నారా 1A బైకార్బోనేట్ 1A బైకార్బోనేట్ ఇందా మీకు గుర్తుంటే 1A బైకార్బోనేట్ లిథియం బైకార్బోనేట్ లిక్విడ్ అని చెప్పాను 2A బైకార్బోనేట్స్ కూడా లిక్విడ్ అని చెప్పాను అందుకని ఇంకా టీ కూడా 2A తీసుకోరా 1A మాత్రం తీసుకున్నాను చూడండి అందరూ MHCO3 ఇక్కడ M అంటారా లిథియం లేకుండా తీసుకోండి సోడియం పొటాషియం రుబీడియం సీజియం ఫ్రాన్షియం రేడియో యాక్టివ్ గా వదిలేస్తాం జాగ్రత్త దీన్ని హీట్ చేస్తే M2CO3 వచ్చింది కార్బోనేట్ ప్లస్ H2O ప్లస్ CO2 జాగ్రత్త అమ్మ ఒకవేళ ఎగ్జాంపుల్ రాద్దాం అనుకున్నారనుకోండి ఇది NaHCO3 సోడియం బైకార్బోనేట్ Na2CO3 ప్లస్ H2O అది CO2 బ్యాలెన్స్ కోసం 2 పెట్టేలేదా ఇది మళ్ళీ సోడియం బైకార్బోనేట్ మళ్ళీ డికంపోజ్ అవ్వదురా సరే ఆర్డర్ రాయాలనుకోండి ఏం రాస్తాం చూడండి లిథియం అసలు వదిలేసాం కదా NaHCO3 KHCO3 RbHCO3 CSHCO3 ఇగో ఇలా ఇదే విధంగా సల్ఫేట్స్ కూడా తీసుకోవచ్చు సల్ఫేట్స్ సెకండ్ గ్రూప్ తీసుకుంటున్నారా మొత్తం రాయొచ్చు అనుకోండి లిస్ట్ మొత్తం
BeSO4, MgSO4, ఓకేనా, CaSO4, SrSO4, BaSO4. బెరీలియం, మెగ్నీషియం, కాల్షియం, స్టాన్షియం, బెరీ. BaSO4 ఎక్కువ స్టేబుల్, అంతేగా, టాప్ టు బాటం ఇంక్రీజ్ లిస్ట్ కదా ఇది. BaSO4 మోర్ స్టేబుల్, బేరియం సల్ఫేట్ మోర్ స్టేబుల్. ఓకేనా, రైట్. ఫస్ట్ గ్రూప్ కూడా వీళ్ళు రాసుకోవచ్చు. అంటే ఫస్ట్ గ్రూప్ కంటే Li2SO4, Na2SO4, K2SO4, Rb2SO4, CS2SO4. అంతే. ఎక్కువ థర్మల్ స్టేబుల్ ఏంటంటే సీజియం సల్ఫేట్, లిథియం సోడియం పొటాషియం రుబీడియం సీజియం, అలా చెప్తారు. ఇప్పుడు ఒక నోట్ పాయింట్ బాగా గుర్తుపెట్టుకోండి. ఒక నోట్ పాయింట్ చెప్తున్నారా, ఇందాకరా మీకు ఆక్సైడ్స్, అది ఫస్ట్ గ్రూప్ కావచ్చు, సెకండ్ గ్రూప్ కావచ్చు, థర్మల్ స్టెబిలిటీ టాప్ టు బాటమ్ డిక్రీజ్. అంటే పైన లిథియం ఆక్సైడ్ ఎక్కువ స్టేబుల్, సెకండ్ గ్రూప్ లో బెరీలియం ఆక్సైడ్. అది లాటిస్ ఎనర్జీ బేస్ చెప్పాను, నోట్ అని చెప్పాను కదా, గుర్తుపెట్టుకోండి అందరూ. సూపర్ ఆక్సైడ్ ఫార్ములా O2-1, ఇంత ముందు కూడా చెప్పాను. పెరాక్సైడ్ O2-2 జాగ్రత్త, 2 ఓల్రా -1 2. ఓజనైడ్ అంటారా, O3-, అంటే ఓజోన్ అనేది అందరూ తెలుసు, O3 అని మైనస్ పెడతారు, ఓజనైడ్. ఈ 3 స్పెషాలిటీగా ఏంటో వింటారా. ఫర్ దిస్ థర్మల్ స్టెబిలిటీ proportional to size of cation. దీనికి వాడు చెప్పే పాయింట్ ఏంటంటారా, సైజ్ ఆఫ్ క్యాటయాన్ ప్రపోర్షనల్ అన్నాం కదా థర్మల్ స్టెబిలిటీ. వినండి అందరూ. లార్జ్ అనయాన్ is stabilized by large cation. లార్జ్ అనయాన్ లో లార్జ్ క్యాటయాన్ స్టెబిలైజ్ చేసింది. మళ్ళీ ఇంకోసారి, లార్జ్ అనయాన్ is stabilized by large cation. మీకు అర్థమయ్యేటట్టు చెప్తారా. పెరాక్సైడ్ తీసుకున్నారు, నేను Li2O2 లిథియం రా, Na2O2 సోడియం, K2O2 పొటాషియం, Rb2O2 రుబీడియం, CS. నేను చెప్పింది ఇదిరా, థర్మల్ స్టెబిలిటీ జాగ్రత్త, మా ఆక్సైడ్ లో లిథియంకి ఎక్కువరా, ఆర్ డికంపోజిషన్ టెంపరేచర్ ఏదైనా. ఇంకోటి లాటిస్ ఎనర్జీ కూడా, లాటిస్ ఎనర్జీ ఇటు నుంచి ఇటు ఇంక్రీజ్ రా. మీతో ఒక మాట చెప్పాను, లార్జ్ క్యాటయాన్ is stabilized by లార్జ్ అనయాన్ అని. అయితే లార్జ్ అనయాన్ is stabilized by లార్జ్ క్యాటయాన్. ఇవన్నీ లార్జ్ రా. ఫస్ట్ గ్రూప్ లో ఏది లార్జ్ ఇస్తారంటే సీజియం లార్జ్ రా, అంతేనా, సీజియం లార్జ్. అందుకని ఇంతకు ముందు వేరే ఆక్సైడ్ అప్పుడు లాటిస్ ఎనర్జీ సైజుని బట్టి చెప్పాం, స్మాల్ గా ఉన్నదానికి లాటిస్ ఎనర్జీ ఎక్కువ, లిథియం ఆక్సైడ్. ఇప్పుడు అది కాదు, లార్జ్ క్యాటయాన్ is stabilized by లార్జ్ అనయాన్, లేదా లార్జ్ అనయాన్ is stabilized by లార్జ్ క్యాటయాన్. ఇది పెరాక్సైడ్, సూపర్ ఆక్సైడ్, ఓజనైడ్ ఏదైనా కరెక్ట్ కదా. అంటే ఇప్పుడు ఓజనైడ్ అంటే నేను చెప్తాను. సో లిథియంకి అంత ఇంపార్టెంట్ కాదు లేదా, NaO3, KO3, Rbo3, CSO3. ఏది ఎక్కువ స్టేబుల్ అంటే ఇది, సీజియం ఓజనైడ్ ఎక్కువ స్టేబుల్, Na+1 O3-. ఇదే విధంగా నువ్వు సూపర్ ఆక్సైడ్ కూడా రాయొచ్చు. సూపర్ ఆక్సైడ్ రాసేటప్పుడు ఏమైందంటే చూడండి, LiO2 అవసరం, Li2 అవసరం లేదు ఎందుకంటే ఇది -1 కదా. NaO2, KO2, Rbo2, CSO2. ఓకేనా. యూ మే టేక్ సెకండ్ గ్రూప్ కాంపౌండ్స్ ఆల్సో. ఇవన్నీ ఫస్ట్ గ్రూప్ కదా, రాసుకోండి. యూ మే టేక్ సెకండ్ ఇయర్ కాంపౌండ్స్ ఆల్సో.
సెకండ్ ఏ కాంపౌండ్స్ కూడా తీసుకోవచ్చు. అంటే కాంపౌండ్స్ అంటే ఇది పెరాక్సైడ్, సూపర్ ఆక్సైడ్, ఓజనైడ్ ఇదిరా. కింద మీతోటి నేను అన్నాను సార్, ఒక్క 2 నిమిషాలు మీకు మీకు పెట్టిన సినాప్స్ ఒకసారి చూపిస్తారా? ఇప్పుడు సెల్ తీసేస్తున్నారా? ఏదైనా కాపీ చేసుకోవాలని చేసుకోండి. ఒక 5 మినిట్స్లో క్లాస్ ఆపేద్దాం, మళ్ళీ రేపు కంటిన్యూ చేద్దాం. అరే జాగ్రత్త, మొత్తం చదువుకోండి. రేపు మెల్టింగ్ పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి. వీటికంటే అవి గుర్తుపెట్టుకోవడం ఇంకా కొద్దిగా కష్టం. జాగ్రత్త. ఇప్పుడురా ఇక బోర్డు కనిపిస్తుందిరా, నేను షేర్ చేసే పాయింట్స్ కనిపిస్తాయి, ఒకసారి చూసుకోండి అందరూ. వాయిస్ పడతా ఉంటుందిలే. పవన్, నువ్వు లైన్లో ఉన్నావు కదమ్మా? పవన్ లేవా? మ్యూట్లోకి వెళ్ళిపోయావా? సరే, ఒక్క నిమిషం రా. టూ 6 ఒకసారి అన్మ్యూట్ చేస్తాను చూడరా. 26 పవన్ సార్. ఇందాక నేను చూపించినప్పుడు అది కనిపించిందిరా పేపర్? సార్ అదే జస్ట్ ఒక 1 మినిట్ ముందు పేపర్ రిప్రజెంట్ చేశాను కదా, కనిపించిందా అంటున్నాను. కనిపించిందా లేదా? నాకు క్లారిటీ కావాలి. సార్. రైట్, ఓకే. ఇప్పుడు ఇంకోసారి వెళ్దాం. ఇప్పుడు కనిపిస్తుందా? కనపడట్లేదు సార్. రైట్, పర్లేదులే, నేను మళ్ళీ నీకు వచ్చి సెట్ చేస్తాను, కానీ ఒక్క నిమిషం వెయిట్ చేయండి. ఇప్పుడు కనిపిస్తుందా పవన్? కనిపిస్తుంది సార్. రైట్, సరే. ఇది పవన్కి కాదురా, అందరికి. మీకు ఈ సినాప్స్ అందరికి పెట్టుందిరా ప్రస్తుతానికి. కెమికల్ బాండింగ్ సినాప్స్ 1 అని. ఈ మొదట్లో అన్ని మెల్టింగ్ పాయింట్స్ ఇవన్నీ కూడా. ఇవి మీకు రేపు చెప్తాను రా, కాబట్టి ఇప్పుడు వాటి జోలికి వెళ్ళట్లేదురా. ఇది చూడండి, మెల్టింగ్ పాయింట్ ఆఫ్ అని. ఈలోపు మీరు ఒకసారి చూస్తే చూడండి. ఇప్పుడు మీకు చెప్పింది వీటిలో లాస్ట్లో ఇప్పుడు మీకు సాల్యుబిలిటీ అని ఒకటి వచ్చిందిరా, చూడండి అందరూ. సాల్యుబిలిటీ ఆఫ్ అయానిక్ కాంపౌండ్స్ మీకు ఇప్పుడు స్క్రీన్ మీద కనిపిస్తుందిరా. ఇప్పుడు నేను చెప్పింది వీటి గురించేరా. సరే, ఈ కాసేపు ఇంకా చెప్పలేదురా, వెన్ పోలరైజింగ్ పవర్ ఇస్ డామినేటింగ్ అనే పాయింట్. సరే, ఈ పక్కన పెట్టేయండి. ఇవిరా ఇప్పుడు వస్తున్నాయి చూడండి. ఇక్కడ ఫస్ట్ పాయింట్. ఇప్పుడు నీకు ఇక్కడ ఒక ఆప్షన్ రాసింది చూడండి, ఆర్సి లెస్ దాన్ ఆర్ఏ, అంటే రేడియస్ ఆఫ్ క్యాటయాన్ రేడియస్ ఆఫ్ యానయాన్ కంటే తక్కువ ఉంటే అని. ఆ లిస్ట్లో క్లోరేటు, లిథియము, సోడియం, పొటాషియం, ఇది నైట్రేటు అవి రాశాడ్రా. అదేవిధంగా అయోడైడ్స్ రాశాడ్రా. అతని కింద బ్రోమైడ్స్ ఉన్నాయి. అతను సెకండ్ గ్రూప్ క్రోమేట్స్ ఉన్నాయి, కాల్షియం క్రోమేట్, స్ట్రాన్షియం క్రోమేట్, బేరియం. ఆ తర్వాత నైట్రేట్స్ సెకండ్ గ్రూప్ బెరీలియము, తర్వాత కార్బోనేట్ సెకండ్ గ్రూప్ బేరియం, బెరీలియము, మెగ్నీషియము, కాల్షియం, స్ట్రాన్షియం, బేరియం. ఆ తర్వాత బెరీలియం సల్ఫేట్ అంటే సెకండ్ గ్రూప్ సల్ఫేట్స్, తర్వాత సల్ఫైట్ సెకండ్ గ్రూప్. తర్వాత మీరు చూడండి, నేను ఇందాక అన్నాను సల్ఫైట్స్లో కాల్షియం, స్ట్రాన్షియం, బేరియం. థయోసల్ఫేట్స్లో కూడా కాల్షియం, స్ట్రాన్షియము,
బేరియం అదిరా. ఆ తర్వాత రెండో పాయింట్ చూడండి, ఇందాకటి దానికి దీనికి ఆర్సి ఈజ్ వెరీ వెరీ గ్రేటర్ దాన్ ఆర్ఏరా, అంటే రేడియస్ ఆఫ్ క్యాటయాన్ రేడియస్ ఆఫ్ యానయాన్ కంటే బాగా ఎక్కువ ఉంటే. ఈ ఎగ్జాంపుల్ రా ఆక్సలేట్స్ సెకండ్ గ్రూప్, కార్బోనేట్స్ రా సెకండ్ గ్రూప్ అవి ఉన్నాయిరా. అదే వాటి కింద ఫస్ట్ గ్రూప్ బైకార్బోనేట్స్ ఉన్నాయి. సరే, ఆ తర్వాత రెండు ఈక్వల్గా ఉంటాయి, రేడియస్ ఆఫ్ క్యాటయాన్ రేడియస్ ఆఫ్ యానయాన్. ఇదిగోరా ఇక్కడ ఫ్లోరైడ్స్, ఓకేనా. ఆ తర్వాత ఫస్ట్ గ్రూప్ రా ఫ్లోరైడ్, హైడ్రాక్సైడ్, తర్వాత ఫస్ట్ గ్రూప్ హైడ్రాక్సైడ్ సెకండ్ గ్రూప్ ఫ్లోరైడ్స్ రా. ఇది చూడండి, మెగ్నీషియం ఫ్లోరైడ్, కాల్షియం ఫ్లోరైడ్, స్టాన్షియం ఫ్లోరైడ్, బెరిలియం ఫ్లోరైడ్ హైయెస్ట్ పెట్టాడు చూడండి ఇదిరా. రైట్, ఒక చిన్న విషయం నేను చెప్తారా. క్లోరైడ్స్ చూడండి ఆ టేబుల్లో కింద లిథియం క్లోరైడ్, ఓకేనా, సోడియం క్లోరైడ్, పొటాషియం క్లోరైడ్, రుబీడియం క్లోరైడ్. ఈ కింద వాడు స్టార్ బెట్ రాశాడు చూడండి, బేస్డ్ ఆన్ ఎక్స్పెరిమెంటల్ డేటా అన్నాడు. ఎందుకోసం నేను ఆ మాట అన్నానంటే, జనరల్గా ఫస్ట్ ఏ గ్రూప్ క్లోరైడ్స్ ఇందాక నేను మీతో ఏం చెప్పానంటే టాప్ టు బాటము, ఓకేనా, డిక్రీజ్ అని చెప్పాను. టాప్ టు బాటము డిక్రీజ్ ఆ లిస్ట్లో ఉంది. వాడి కింద స్టార్ బెట్ ఏమి రాశాడు చూడండి, లిథియం క్లోరైడ్, సీజియం క్లోరైడ్, రుబీడియం, సోడియం, పొటాషియం. ఆర్డర్ మారిపోయింది, జిగ్జాగ్ వచ్చేసింది. లిథియం తర్వాత సీజియము, తర్వాత రుబీడియం, ఆ తర్వాత సోడియం, పొటాషియం వచ్చింది. ఇది మీరు గుర్తు పెట్టుకోవాలి. ఇందాక అందది జనరల్గా కరెక్ట్ అదే, ఎక్సెప్షన్ ఇది అండర్లైన్ చేసుకోండి అందరూ. అంటే మీ దగ్గర మీరు ఏదో రాసి పెట్టుకోండి. బ్రోమైడ్స్ దగ్గర కూడా అలాంటి తేడా ఒకటి ఉంది చూడండి, లిథియం బ్రోమైడ్, సోడియం బ్రోమైడ్. బ్రోమైడ్ దగ్గర ఏం లేదురా, సారీ. కింద ఐడైడ్ దగ్గర ఉంది చూడండి, లిథియం ఐడైడ్ సోడియం కంటే తక్కువ పెట్టాడు, చూస్తున్నారు అందరూ. కాబట్టి ఇది ఈ వేరియేషన్స్ మీరు గుర్తుపెట్టుకోవాలరా. కానీ ఇందాక బెరీలియం ఫ్లోరైడ్ చెప్పాను చూడండి, అది 100% ఇంపార్టెంట్ రా. అందుకని ఇందాక నేను అన్నిసార్లు స్ట్రెస్ చేశాను, ఇక్కడ మాత్రం అలా చేయట్లేదురా. ఇంతకీ ఏంటంటే ఇందాక నేను చెప్పిన సాల్యుబిలిటీస్ ఇప్పుడు మీకు ఇక్కడ ఉన్నాయి మొత్తం ఒకటారా. ఇది జేడీలీ బుక్లోది పాయింట్ రా. కానీ మీరు అలా ఎందుకు చెప్పారు సార్ అంటే, అలా ఉంటేనే గుర్తుంటుందిరా మీకు. అందుకోసం అవి గుర్తుపెట్టుకొని, ఇది ఈ రెండు ఎక్సెప్షన్ కూడా గుర్తుపెట్టుకోండి. ఏది ఫస్ట్ గ్రూప్ క్లోరైడ్, లిథియం క్లోరైడ్, తర్వాత సీజియం క్లోరైడ్, ఆ తర్వాత రుబీడియం క్లోరైడ్, సోడియం క్లోరైడ్, పొటాషియం క్లోరైడ్. అదేవిధంగా ఐడైడ్స్లో కూడా లిథియం ఐడైడ్ కంటే సోడియం ఐడైడ్ ఎక్కువ సాల్యుబుల్, ఇంకా మిగిలింది మొత్తం మామూలే. ఓకేనా, టాప్ టు బాటం డిక్రీజరా. ఈ ఇన్ఫర్మేషన్ ఒకటిరా. రెండోది థర్మల్ స్టెబిలిటీ కూడా ఒకసారి మీకు రిప్రజెంట్ చేస్తారు, వెయిట్ చేయండి అందరూ. ఇది జస్ట్ ఒక్క మార్నింగ్ క్లాస్ ముందు పెట్టాను మీతోటి, చూడండి ఇక్కడ ఇప్పుడు మీకు చూపిస్తున్నారా, ఇది మీ దగ్గర ఉంది. నైట్రైడ్ ఫస్ట్ గ్రూప్ రా, ఆక్సైడ్ ఫస్ట్ గ్రూప్, హ్యాలైడ్ ఫస్ట్ గ్రూప్, ఆ తర్వాత సెకండ్ గ్రూప్ హ్యాలైడ్స్ రా. అదే అండర్లైన్ కూడా చేశాను, ఫ్లోరిన్, బ్రోమిన్ అని. సెకండ్ గ్రూప్ నైట్రైడ్స్ రా, సెకండ్ గ్రూప్ ఆక్సైడ్స్. ఇవన్నీ టాప్ టు బాటం రా. థర్మల్ స్టెబిలిటీ డిక్రీజ్ రా, లాటిస్ ఎనర్జీ బేస్డ్. ఆ తర్వాత సెకండ్ పాయింట్లో రా చూడండి, క్లోరైట్, నైట్రైట్, హైడ్రాక్సైడ్, కార్బోనేట్, ఓకేనా, అవన్నీ ఫస్ట్ గ్రూప్ రా. బెరీలియము, అది నైట్రేట్స్, కార్బోనేట్స్, సెకండ్ గ్రూప్ రా. నేను రాశాను మీకు సల్ఫేటు, క్లోరేట్ అని. ఇవి ఏదో ఫస్ట్ గ్రూప్ అని సెకండ్ గ్రూప్ అయినా అక్కడ కింద. వీటన్నిటికీ టాప్ టు బాటం ఇంక్రీజ్ రా థర్మల్ స్టెబిలిటీ. ఆ అండర్లైన్ కూడా చేశాను, ఓకేనా. ఇది ఈ కాకుండా రా ఇంకొక చిన్నది కూడా మీకు పోస్ట్ చేశాను రా. ఇది ఏం లేదు, అక్కడ ఆక్సలేట్ అను సల్ఫేట్ ఉంది సెకండ్ గ్రూప్, అది కూడా చెప్పాను. కింద ఉందో చూడండి ఒకసారి, నేను అండర్లైన్ చేశాను. సూపర్ ఆక్సైడ్స్, పెరాక్సైడ్స్ అండ్ ఓజోనైడ్స్ ఆఫ్ ఆల్కలీ మెటల్ అండ్ ఆల్కలైన్ ఎర్త్ మెటల్స్, ఓకేనా, ఆల్సో హ్యావ్ సమ్ ఆర్డర్ రా. అదేంటంటే థర్మల్ స్టెబిలిటీ ఆర్డర్ ఇంక్రీజ్ డౌన్ ద గ్రూప్ రా. అది జనరల్గా బైనరీ కాంపౌండ్స్ మిగిలినటన్నిటికి, నార్మల్ ఆక్సైడ్స్కి, నైట్రైట్స్కి, హ్యాలైట్స్కి టాప్ టు బాటం డిక్రీజ్ రా, వీటికి మాత్రం ఇంక్రీజ్. అది మీకు నేను ఎగ్జాంపుల్ కూడా రాశాను దీనికి. ఇది ఫస్ట్ గ్రూప్ ఆక్సైడ్స్, సూపర్ ఆక్సైడ్, పెరాక్సైడ్, ఓజోనైడ్ తీసుకొని ఇదిరా. ఇవి మొత్తం మీరు బైహార్ట్ చేసుకోవాలని ఇందాక చెప్పింది. కొంత ఇక్కడికి ఉపయోగపడింది కెమికల్ బాండ్లో, చాలా ఎక్కువగా 1A 2A గ్రూప్. అది మీకు గుర్తుండాలరా. సరే,
రేపటికి పెండింగ్ పెట్టొద్దురా ఎవడు కూడా. రేపు మళ్ళీ మెల్టింగ్ పాయింట్ చెప్పాలి. ఇదిగో ఇదే దాని మీద పైన ఉన్నాయి రా ఇవన్నీ మెల్టింగ్ పాయింట్స్. ఇందాక చెప్పిన దాంట్లో 7 పేజెస్లో పై పార్ట్లో అదే ఉందిరా. ఇదిగో ఇది. ఓకేనా? రేపు మరి చెప్తున్నా ఇంకా కష్టం రా, ఇంకా జిగ్జాగ్గా ఉంటాయి. ఈ లోపు మీరు అందరూ చెప్పిన వరకు చూసుకోండిరా. సరే, ఇక మీరు డ్రాప్ అవ్వచ్చురా. ఏదైనా మాట్లాడదాం అనుకున్న వాళ్ళు హ్యాండ్ రైజ్ చేసి మాట్లాడొచ్చురా. మీకు హ్యాండ్ రైజ్ చేయండి రా మాట్లాడదాం అనుకున్న వాళ్ళు. సరే, క్లోజ్ చేస్తారా మీటింగ్?